नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने तामस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपाद जय प्रभुपाद जय श्रीला प्रभुपाद जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा प्रणाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి ఓం అజ్ఞానతిమిరాంధస్య ॐ अज्ञानतिमिरान्धस्य జ్ఞానాంజనశలాకయా ज्ञानाञ्जनशलाकया చక్షురున్మిళితం येन चक्षुर्मिलितं येन తస్మై శ్రీ గురవే నమః तस्मै श्रीगुरवे नमः। నమో ఓం విష్ణుపాదాయ नमो ॐ विष्णुपादाय కృష్ణప్రేష్టాయ భూతలే कृष्णपृष्ठाय श्रीभूतले శ్రీమతే భక్తివేదాంత श्रीमते भक्तिवेदान्त స్వామిన్ ఇతి నామినే स्वामिनेति नाम। नमस्ते सरस्वते देवे नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा
శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. పలకండి మీరు కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం మన భాగవతం సెషన్స్కి. సో ఇవాళ మనం భాగవతంలో మొదటి స్కందం రెండవ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. మొదటి చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. సో మీ అందరికీ వీలైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, గుర్తుంటేనే చెప్పండి, ఆ, లేదంటే పర్లేదు. సో మనం సెషన్స్ వెళ్ళే ముందు మీ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. నేను ఇక నుంచి క్లాస్ అయిపోయిన బట్టి ఒక 4-5 క్వశ్చన్స్ మన యూట్యూబ్ లింక్లో కానీ, ఆ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేసినప్పుడు వీడియో లింక్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను. ప్లస్ మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు తర్వాత రోజుకి రెడీ అయ్యి చెప్పండి. ఎందుకంటే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏం జరుగుతుంది అంటే మన మైండ్ అనేది ఏదో వింటున్నాం, అయిపోతుంది, ఈ చెవిని పడుతుంది, ఈ చెవిని వెళ్ళిపోతుంది అన్నట్టు తయారైపోద్ది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవాళ చాలా పరమ ఉన్నతమైనటువంటి రోజు. ఏంటంటే ఇవాళ ఏకాదశి, కామిక ఏకాదశి ఇవాళ. సో ఆ స్టోరీ గురించి విన్నా కానీ మనం పునీతులం అవ్వచ్చు, పవిత్రులం కావచ్చు. కాకపోతే ఆ స్టోరీ చాలా పెద్ద స్టోరీ, ఆ స్టోరీ మనం చెప్పుకుంటే మన క్లాస్కి టైం ఉండదు. సో అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే కామిక ఏకాదశి గురించి ఆ, ఈసారి ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం ఇంకొక సెషన్స్లో. ప్రస్తుతం మనం భాగవతం సెషన్లోకి ఎంటర్ అవుదాం. ఓకే. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికీ కనిపిస్తే చెప్పండి. స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది అందరికి? లేదు ప్రభుజీ. ఆహా, ఒక నిమిషం. ఇప్పుడు కనిపిస్తుంది అందరికి? ఎస్ ప్రభుజీ. ఓకే ఓకే, ఇది కొంచెం ఇంటర్నెట్ ఇష్యూలే. సో
మొదటి స్కందం 2వ అధ్యాయం. టైటిల్ ఏంటి? దైవత్వం మరియు దైవిక దైవిక సేవ. సేవ. సో ఇంగ్లీష్లో డివినిటీ అండ్ డివైన్ సర్వీస్ అంటారు. సో నేను ఇవాళ క్లాసులకు వెళ్ళబోయే ముందు నేను కూడా భాగవతం బుక్ రెడీగా ఉంచుకున్నాను, ఎక్కడన్నా పాయింట్స్ మిస్ అయితే కొన్ని చూసి చెప్పడానికైనా కానీ. సో నిన్నటి సెషన్ ఎవరైనా టైటిల్ గుర్తుందా? నేను చెప్పాను ముందుగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని. పర్లేదు, తెలిస్తేనే చెప్పండి. ఋషులు ఆరు ప్రశ్నలు అడిగారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా విన్నారు మాతాజీ. ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు, ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద సేజెస్. మరి ఆ క్వశ్చన్స్ ఏంటి ఎవరైనా చెప్తారా? ఋషులు అడిగిన వాటి ప్రశ్నలు. సరే అయితే నేను బేసిక్గా ఒక రీక్యాప్ ఇస్తాను. ఓ నిన్నటి సెషన్ ఇది, ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు. ఇది మనం ఫస్ట్ సంబంధం జన్మాద్యస్య, అన్ని భగవంతుని నుంచి వచ్చాను యూనివర్సల్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత కైతవ ధర్మాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. కైతవ ధర్మాలు ఏంటండి? చీటింగ్ రిలీజన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఇక్కడ ధర్మ ప్రోజిత కైతవ, ధర్మ ప్రోజిత కైతవ అని ఉంది. కైతవ ధర్మాలు అంటే చీటింగ్ రిలీజియన్స్. చీటింగ్ రిలీజియన్స్ అంటే అంటే మోసం చేసేటువంటి రిలీజియన్స్, ధర్మాలు. ఎవరైనా చెప్తారా ఏంటిదో అవి? ఏ రిలీజియన్ అయితే భగవంతుని గురించి చెప్పకుండా కేవలం ఇంద్రియ తృప్తి గురించి మాత్రమే చెప్తుందో, ఇంద్రియ తృప్తిని చెప్తూ భగవంతుని గురించి చెప్తాము అంటే కుదరదు. కేవలం భగవంతుని గురించి మాత్రమే చెప్తూ ఇంద్రియ తృప్తిని కేవలం దేహ పోషణకు మాత్రమే మనం ఉంచుకున్నట్లయితే, మన దేహాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం మాత్రమే, అది నిజమైనటువంటి ధర్మం. అలా కాకుండా ధర్మం అనే పేరుతోటి ఇంద్రియ తృప్తి గురించి చేస్తే దాన్ని ఏమంటారు? కైతవ ధర్మాలు అంటారు. ఆ తర్వాత భాగవతం, ఇది రైప్ అండ్ ఫ్రూట్, నిగమ కల్పతరు గలితం అని చెప్పుకున్నాం మనం. ఇది రసమాలయం, డైరెక్ట్ తాగడమే, ఇంకా దీన్ని వలవడాలు తీయడాలు ఏం లేవు, డైరెక్ట్ తాగేసేయడమే. అంటే అన్నిటి సారాంశం ఉంది. ఇది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? జనులందరికీ శ్రేయస్కరమైనటువంటిది ఏంటిది? రెండో ప్రశ్న, జనులందరికీ శ్రేయస్సు కోసం అన్ని శాస్త్రాల సారాంశం చెప్పండి అని. మూడవది, వసుదేవుడికి పుత్రుడిగా దేవకి గర్భణ కృష్ణుడు ఎందుకు ఆవిర్భవించాడు? నాలుగవది, భగవంతుడి యొక్క పురుష అవతారాలు. ఐదవది, లీలావతారాలు. ఆరవ ప్రశ్న, భగవంతుడు తన స్వధామానికి వెళ్ళిపోయాక ఎవరిని ఆశ్రయించాయి? సో ఇవాళ మొదటి 4 ప్రశ్నలు ఆన్సర్ చేస్తాం, 3వ చాప్టర్లో మిగిలిన 2 ప్రశ్నలు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సెషన్ విన్నగానే నేను కూడా ఒక రీక్యాప్ లాగా ఇస్తాను. ఇక నుంచి మీకు అన్ని పాయింట్స్ అన్ని క్లమ్జీ అయిపోకుండా ఏమన్నాం ఇవ్వాలని మీకు తెలుసుద్ది. ఓకే, సో నిన్నటి సెషన్స్లో ఋషులు నైమిషారణ్య ఋషులు, శౌనకాది ఋషులు ఎవరిని అడిగారు ప్రశ్నలు? సూత గోస్వామిని అడిగారు. ఓకే, సూత గోస్వామి ఎవరు? శుకదేవ గోస్వామి యొక్క శిష్యుడు. ఫస్ట్ శుకదేవ గోస్వామి భాగవతం నరేట్ చేసినప్పుడు ఆ భాగవతం వినే వాళ్ళల్లో సూత గోస్వామి కూడా ఒకరు ఉన్నారు. అయితే ఇప్పుడు సూత గోస్వామి సెకండ్ టైం నరేట్ చేస్తున్నారు. ఎవరికి? నైమిషారణ్య సేజస్కి. సో భాగవతం ఎన్నిసార్లు నరేట్ చేస్తున్నారంటే అది మనలాంటి వాళ్ళ కోసం మాత్రమే. సో సూత గోస్వామి, సో ఫస్ట్ నిన్నటి చాప్టర్లో నైమిషారణ్య సేజస్ అంటే శౌనకాది ఋషులు ఎవరిని అడిగారు ప్రశ్నలు? సూత గోస్వామిని అడిగారు. మరి ఈ చాప్టర్లో సూత గోస్వామి వాళ్ళకి రిప్లై ఇస్తాడనమాట, రిప్లైగా సమాధానం చెప్తాడు. భాగవతం అందుకే పరస్పరానుకథనం అంటే ఏదో ఒకరు చెప్పుకుంటూ పోతే ఒకరు వింటూ ఉండడం ఇలా కాదు. ఒకరు చెప్తున్నప్పుడు వేరే వారి యొక్క ప్రశ్నలు సంధించినప్పుడు ఆ ప్రశ్నోత్తరాలతోటి భాగవతం అనేది మిళితమైపోయి ఉంటుంది. అందుకే దీన్ని పరస్పరానుకథనం అంటారు. అప్పుడు మాత్రం భాగవతం పండుతుంది, లేదంటే జస్ట్ ఏదో టీచర్ స్టూడెంట్ లాగా వెళ్ళిపోతుంటుంది అంతే. సో హైడ్ ఫ్లోట్ మీటింగ్ కంట్రోల్స్. సో ఇవాళ మనం దైవత్వం మరియు దైవిక సేవ. దైవత్వం అసలు సేవ ఏంటి? భగవంతుడి సేవ ఏంటి? భగవంతుడు ఎవరు
అనే దాని గురించి మనం ఇవాళ కొంచెం క్లుప్తంగా తెలుసుకోవచ్చు. సో ఈ 2వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. మొత్తం 34 శ్లోకాలు ఉన్నాయి 2వ అధ్యాయంలో. 1 నుంచి 7 శ్లోకాల వరకు సూత గోస్వామి సమాధానం చెప్తారు. ఏ ప్రశ్నలకి? క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. ఏంటా క్వశ్చన్ 1, క్వశ్చన్ 2లు? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు మనం చూసుకున్నాం. మానవుని శ్రేయస్సు కొరకు అత్యున్నత మానవుని యొక్క శ్రేయస్సు కోసం అత్యున్నతమైనటువంటి మార్గం ఏంటి? అదొకటి. 2వ క్వశ్చన్, ఆ అత్యున్నత శ్రేయస్సు కోసం శాస్త్రాల సారాంశాన్ని చెప్పండి అని. అసలు శాస్త్రాల సారాంశం ఏంటి? అత్యున్నత శ్రేయస్సు కోసం మనుషులు ఏం చేయాలి? సామాన్య జనాలు అత్యున్నత శ్రేయస్సు కోసం ఏం పనులు చేయాలి? ఆ ఏం పనులు చేయాలో శాస్త్రాల సారాంశం, శాస్త్రాలు ఏం చెప్పాయని చెప్పొద్దు, శాస్త్రాల యొక్క సారాంశాన్ని చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్ ని 7 శ్లోకాల్లో సూత గోస్వామి చెప్తారనమాట. తర్వాత 8 నుంచి 15 భక్తి గురించి చెప్తారు. తర్వాత భక్తిలో పురోగతి అంటే అభివృద్ధి అనేది భక్తి స్టేజెస్ ఏంటి అది డిస్కస్ చేద్దాం. తర్వాత 23 నుంచి 29 కృష్ణుడిని మాత్రమే పూజించాలి. ఇది వినడానికి చాలా మందికి వికారంగా ఉంటుంది అనమాట. అరే, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని ఉన్నాయి, కృష్ణుడినే చెప్తున్నారు మీరు, ఎందుకు కృష్ణుడు? దాని గురించి మనం విపులీకరించుకొని మనం చాలా చక్కగా చెప్పుకుందాం. తర్వాత 4వ ప్రశ్నకు సమాధానం. 4th క్వశ్చన్ ఏంటండి? భగవంతుడి యొక్క, అది 3వ క్వశ్చన్. 3వ ప్రశ్న ఏంటంటే దేవకి గర్భమున ఎందుకు జన్మించాడు కృష్ణుడు, ఎందుకు వచ్చారని. 4వ ప్రశ్న ఏంటంటే పురుషావతారాలు ఏంటి అవి మనం తెలుసుకుందాం. సో ఈ విధంగా 4 ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుందాం. సో మొట్టమొదటిగా మనము 1 నుంచి 7 సూత గోస్వామి ఫస్ట్ 2 క్వశ్చన్లకి ఏం ఆన్సర్ చెప్పాడో తెలుసుకుందాం. అయితే ఆ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ముందుగా మీరు సూత గోస్వామిని చూసినట్లయితే సూత గోస్వామిని ఋషులందరూ వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏమన్నారు? నువ్వు ఒక అనగా, ఆఖ్యాత అని, అధీత అని సారీ అంటే నీకు అన్ని రకాలైన లక్షణాలు ఉన్నాయి. అనగా అంటే నువ్వు ఎటువంటి పాపకృత్యమైన కార్యాలయం చేయట్లేదు, అలాంటి వ్యక్తి వ్యాసాసనం మీద కూర్చోవాలి. పాపాలు చెయ్యాలి, ఇక అన్ని చెడు పనులు చేయాలి అనేటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వ్యాసాసనం మీద కూర్చోపెట్టకూడదు కూడా. కానీ సూత గోస్వామిని అనఘ అన్నారు. అఘ అంటే పాపం, అనఘ అంటే ఆయనకి ఎటువంటి పాపం అనేది లేదు. దానికి తోడు అదేనా ఆఖ్యాత అని, దాన్ని అందరికి చాలా మందికి శాస్త్రం చాలాసార్లు చెప్పాడు. చెప్పడమే కదా, అధీత అని తను సొంతంగా తను చదువుకొని రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత 10 మందికి చెప్పాడు. ఆ విధంగా తను ఉండడం వల్ల తను వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు. కానీ చాలా మంది ఈ మధ్య స్కాలర్స్ ఉంటారు, బాగా చదివిన వాళ్ళు ఉంటారు, భాగవతాన్ని బయట రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఫస్ట్ లక్షణం అనఘ. అతడు జీవితంలో అట్లీస్ట్ ఇక భాగవతాన్ని తన లైఫ్ అండ్ సోల్గా తీసుకున్నప్పటి నుంచి అయినా కానీ ఎటువంటి పాపకృత్యాలు చేయకుండా ఉండకుండా ఉండాలి. పాపకృత్యాలు అంటే మనకు ప్రభుపాదుల వారు చాలా చక్కగా భాగవతంలో చెప్పారు. తర్వాత చాప్టర్లో వస్తాయి. 4 పనులు చేయకుండా ఉండవు. ఏంటిది అది? 4 మాలకు దూరంగా ఉండడం. ఆల్రెడీ చెప్పాను. మగువలకి అంటే పురుషులకైతే స్త్రీలు, స్త్రీలకైతే పురుషులు తీసుకోండి. మగువలకి, మాంసానికి, మత్తుకి, మోసాలకి, ఈ 4టికి దూరంగా ఉండాలి. ఇంకొక మాకి దగ్గరగా ఉండాలి. మా అంటే మంత్రం, హరే కృష్ణ మంత్రానికి దగ్గరగా. 4టికి దూరంగా మంత్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే భాగవతాన్ని చెప్పడానికి అర్హులు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మన సూత గోస్వామి ఆ వ్యాసాసనం మీద కూర్చోబెట్టాక సూత గోస్వామి ఆన్సర్ ఇచ్చే ముందు డైరెక్ట్గా ఆన్సర్కి జంప్ అవ్వట్లేదు. ఇది బేసిక్ క్వాలిటీ అన్నమాట, గురువులకు ప్రణామాలు చేయడం. ఆయన తన యొక్క గురువు గారు అయినటువంటి శుకదేవ గోస్వామిని తలుచుకుంటారు. తలుచుకొని ఏం చెప్తారంటే ఫస్ట్ ఆ గురువు గారిని కూడా తలుచుకునే ముందు వాళ్ళ క్వశ్చన్లు అడగగానే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి తినేమని చెప్తాడంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలు అనేవి చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. ఏవైతే 6 ప్రశ్నలు అడిగారో ఆ 6 ప్రశ్నలు అనేవి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రశ్నలు. ఎందుకు ఉత్తమమైనటువంటి ప్రశ్నలు అంటే అవి కృష్ణుడి గురించి ఉన్నాయి. ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే జనాలందరూ అనుకుంటున్నారు, ఎవరి గురించి తెలుసుకుంటే మన యొక్క జనాలందరూ కూడా వాళ్ళ యొక్క క్లేశాల నుంచి దూరం అయిపోతారు,
అలాంటి ప్రశ్నలు సామాన్య జనాలు అడగలేరు, వాళ్ళకి ఆ బుద్ధి కూడా రాదు. అలాంటి వాళ్ళ తరపున మీరందరూ ఈ ప్రశ్నలు అడిగారు. ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు, దీనికి ఆన్సర్ చేయడం నా సౌభాగ్యం అని ముందుగా వాళ్ళని గ్లోరిఫై చేస్తారు ఎవరైతే అడుగుతారో. ఆ విధంగా గ్లోరిఫై చేసిన తర్వాత ఇప్పుడు గురువు గారికి ప్రణామం చేస్తారు. ఏమని ప్రణామం చేస్తారంటే, శుకదేవ గోస్వామి తన తల్లి గర్భం నుంచి బయటికి రాగానే, ఆయనకి 16 ఏళ్ళ వయసు ఉంటుంది. అదేంటంటే 16 ఏళ్ళ వయసు ఉంది అప్పుడు బయటకు వచ్చారని అంటే, శుకదేవ గోస్వామి అమ్మో నేను బయటకు వచ్చి మాయాదేవి నన్ను కబలించేసుద్ది అని చెప్పి 16 ఏళ్ళ వరకు బయటికి రారు ఆయన. సో ఇది చాలా అందరికీ విచిత్రంగా ఉండొచ్చు, అరే ఇది ఎలా పాసిబుల్ అని. శుకదేవ గోస్వామి ఆయన ఆల్రెడీ భక్తుడు అయినప్పటికీ కూడా ఈ భౌతిక మాయ శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి మనందరికి ఉదాహరణకు చెప్పారనమాట. సో వ్యాస మహర్షి ఇంకా బయటికి రావట్లేదు అనుకుని చూడగానే 16 ఏళ్ళ వయసులో బయటికి వస్తారు. బయటికి రాగానే పరిగెడతారు అనమాట. ఎక్కడికి? ఇంకా నేను వెళ్ళి తపస్సు చేసుకొని ఎప్పుడు కృష్ణ ధ్యానంలో ఉంటానని చెప్పి పరిగెడతాడు. వ్యాస మహర్షి తన వెంట పరిగెడుతుంటాడు. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తిను? పెరిగి పెద్దవ్వాలి, వర్ణాశ్రమ సిస్టమ్ ప్రకారం తనకి ఉపనయనం ఇవ్వాలి, జంధ్యం ఇవ్వాలి, తనకి శాస్త్రాలు చెప్పాలి, ఇవన్నీ అనుకుంటారు. కానీ మన ఆచార్యులు చెప్తారు, శుకదేవ గోస్వామి ఆల్రెడీ వైష్ణవుడు ఆయన ఇంకా నాకు డైరెక్ట్గా భగవంతుడి కావాలని పరిగెడుతుంటారు. ఇక్కడ ప్రభుపాదులు వారు అంటారు, మంచి పర్పట్ రాస్తారు, ప్రతి వ్యక్తి ఫస్ట్ టైం పుట్టినప్పుడు మనిషిగా మామూలుగా పుడతాడు ప్రతి ఒక్కరు కూడా. కానీ ప్రతి ఒక్కరూ గురువుగారి షెల్టర్ తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇక తన జీవితంలో భగవంతుడి గురించి తత్వ జిజ్ఞాస తెలుసుకోవాలి అని అనుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ టైం పుడతాడండి. వాళ్ళని ద్విజులు అంటారు, బ్రాహ్మణులు. అంటే ఒకసారి పుడతాడు మామూలుగా ఈ దేహంతో పుట్టినప్పుడు, రెండవసారి పుట్టేవాడు బ్రాహ్మణుడు. ఆ విధంగా బ్రాహ్మణులాగా ఇంకా పుట్టిన తర్వాత, అంటే ఇక నుంచి బ్రాహ్మణుడు పుట్టడం అంటే వెరీ సింపుల్. మన కలియుగంలో 4 నియమాలు పాటిస్తూ మంత్రానికి దగ్గరగా ఉండడం, ఇందాక నేను చెప్పాను. అలా పుట్టిన తర్వాత ఆ ప్రోగ్రెస్లో తను నిదానంగా అలా శాస్త్రాన్ని కొంచెం చదువుకుంటూ ఉన్నప్పుడు తను విప్ర అంటే నిజమైన బ్రాహ్మణుడు అవుతాడు. దాన్ని విప్ర అంటారు. ఫస్ట్ ద్విజుడు, తర్వాత విప్ర అంటే క్వాలిఫైడ్ బ్రాహ్మణ, అంటే ఇప్పుడు శాస్త్రాలు చదవడానికి క్వాలిఫై అయ్యాడని. ఆ తర్వాత శాస్త్రాలను చదివిన తర్వాత వాటన్నిటిని తను స్వానుభవం చెందిన తర్వాత వైష్ణవుడిగా మారుతాడు. కానీ ఇక్కడ శుకదేవ గోస్వామి డైరెక్ట్లీ వైష్ణవే, ఆయన పుట్టినమంటే వైష్ణవుడు. ఆయనకి ఇవన్నీ ఏం అవసరం లేదు, కానీ మనందరికి కావాలి. సో కాబట్టి మనకు ఆచార్యులు వారు ఈ కలియుగంలో బ్రాహ్మణ క్వాలిటీస్ ఫాలో అవ్వడం, మళ్ళీ నియమాలని పాటించడం, శాస్త్రాలని చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, రియలైజ్ అవ్వడము, అది మనకు సాధ్యమయ్యే పనేనా? అస్సలు సాధ్యం కాదు. కానీ ఇవన్నీ దాటి డైరెక్ట్గా వైష్ణవుడు అవ్వచ్చు. ఒక్కసారి వైష్ణవుడు అయ్యాడంటే, వైష్ణవులు అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి, బ్రాహ్మణుడు క్వాలిటీస్ ఉంటాయి, ద్విజుడు క్వాలిటీస్ ఉంటాయి, అన్ని క్వాలిటీస్ ఉంటాయి. మరి వైష్ణవుడు ఎలా అవ్వాలండి అంటే వెరీ సింపుల్, ఇంకొక వైష్ణవుడిని మనసా వాచ కర్మన ఫాలో అవ్వడమే. ఇంకొక వైష్ణవుడు ఎవరైతే ఉంటారో శుద్ధ భక్తులు, వాళ్ళని మనసా వాచ కర్మన మనం ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మనం వైష్ణవులు అయిపోతాం. వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి? ఫాలో అవ్వడం వెరీ సింపుల్. వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వడం, మనం బుద్ధి పెట్టకుండా. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇందాక నేను చెప్పాను, 4 నియమాలు, మంత్రానికి దగ్గరగా ఉండడం. సో ఇక్కడ గురువులకి ఏ విధంగా ప్రణామం చేస్తాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ విధంగా శుకదేవ గోస్వామి పరిగెడుతున్నప్పుడు వెనక నుంచి వ్యాస మహర్షి వచ్చి అరుస్తూ ఉంటాడు, ఓ పుత్ర, ఓ పుత్ర, ఓ పుత్ర అని. అప్పుడు శుకదేవ గోస్వామి పలకడు. అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లు ఎక్కువగా వినిపిస్తాయి, ఓ పుత్ర, ఓ పుత్ర అని. ఎక్కువ అంటే ప్రతిధ్వనిస్తాయి అనమాట. ఇక్కడ ఎంత కంపారిజన్ చేశాడు చూడండి సూత గోస్వామి కూడా అంటున్నారు, నేను మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తాను, కానీ ఆ సమాధానం నేను ఏదైతే చెప్తున్నానో ఆ సమాధానం నేను ఆ గురువు గారి నుంచి విన్నాను. ఆ మాటలు నేను పలికినప్పుడు ఆ గురువు గారు మీ హృదయాలలోకి వెళ్ళి, ఏ విధంగా అయితే వ్యాస మహర్షి పలికినప్పుడు శుకదేవ గోస్వామి ఆ చెట్ల లోపలికి వెళ్ళి ఆ ఎక్కువగా ప్రతిధ్వనించాడు, అదే విధంగా ఈ మాటలు మీ చెవుల్లోకి పడిపోయిన తర్వాత మీ హృదయంలోకి శుకదేవ గోస్వామి వెళ్ళి మీకు మంచి రియలైజేషన్స్ ఇస్తాడు, అదే విధంగా ప్రతిధ్వనిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే చూడండి, ఇదిగో మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ మీకు చెప్పేస్తున్నాను, నా దగ్గర అంత శక్తి ఉంది, నేను అన్నీ తెలుసుకున్నాను, నా దగ్గర శాస్త్ర పాండిత్యం అంతా ఉంది అని చెప్పట్లేదు ఇక్కడ.
నేను ఏదైతే విన్నానో అది చెప్తున్నాను. నా శక్తి ద్వారా మీరు పవిత్రులు అవ్వరు. మా గురువు గారు మీ హృదయంలోకి వెళ్ళి మీకు ఆ రియలైజేషన్స్ ఇస్తారు అనే విధంగా చెప్తున్నారు చూడండి. ఎంత ఇది ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. తన శక్తి ద్వారా కాదు, గురువు శక్తి ద్వారా. అందుకే మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. అంటే మూకం కరోతి వాచాలం, మూగవాడు మాట్లాడతాడు. ఒక కుంటివాడు కొండల్ని ఎక్కుతాడు. ఎప్పుడు? గురువు గారి కృప ఉన్నప్పుడు. అది ఆ శ్లోకం యొక్క అర్థం. గురువు గారికి ఒక కృప అంటే అప్పుడు మాత్రం మనం ఈ శాస్త్రం అంటే అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఏం చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకం? మీరు ఈ ప్రేయర్స్ చూడొచ్చు. సూత గోస్వామి తన గురువు గారి యొక్క ప్రణామం చేసే ముందు ఈ శ్లోకం చెప్తాడండి. ఫస్ట్ శ్లోకం, యస్వానుభావం అఖిల శృతి సారమేకం ఆధ్యాత్మదీపం అతిథి తీర్షతం తమో అంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం. ప్రభుజీ ఇన్ని శ్లోకాలు పెట్టేస్తున్నారు, మేమేలా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈయన మాకు కష్టంగా ఉందనుకుంటున్నారు. అందుకోసమే నేను హైలైట్ చేశాను. వాటిని మాత్రం మీరు పసిగట్టండి. వీలైతే ఒక నోట్స్ పెన్ను పేపర్ మీద రాసుకోండి. ఓకే, చాప్టర్ 2లో ఇవి హైలైట్ పాయింట్స్ అన్నట్టుగా మీరు రాసి పెట్టుకోండి. తర్వాత మీరు ఎప్పుడైనా రెఫరెన్స్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చూడండి, యస్వానుభావం అఖిల శృతి సారమేకం. ఈ శ్లోకాన్ని ప్రభుపదుల వారు అంటారు భాగవతం మొత్తానికి ఒక మంచి ఇంట్రడక్షన్, సమ్మం సబ్స్టెన్స్ అంటే కంప్లీట్ ఇంట్రడక్షన్ మొత్తం ఈ శ్లోకంలో ఉంది. యస్వానుభావం అఖిల శృతి సారమేకం. అన్ని శాస్త్రాల యొక్క సారం ఏదైతే ఉందో అది భాగవతం. ఆ భాగవతాన్ని మా గురువు గారు యస్వానుభావం తను సొంతంగా తన అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇంకేమంటున్నారు ఇక్కడ? ఆధ్యాత్మ దీపం. ఇక్కడ ఆధ్యాత్మ దీపం అంటే, దీపం అంటే ఏంటండి? దీపం అందరికీ తెలుసు కదా, టార్చ్ లైట్. దీపం అంటే అందరికీ తెలుసు కదా. హరే కృష్ణ. ఇక్కడ శాస్త్రాన్ని దీపంతో ఎందుకు పోల్చారో తెలుసా మీకు? ఆధ్యాత్మ దీపం, భాగవతాన్ని దీపంతో, భాగవతాన్ని చాలా వాటితో పోల్చారు. దీపంతో, సూర్యుడితోటి, కల్పవృక్షం తరువుతో చాలా పోల్చారు. కానీ ప్రతి పోలికలో కూడా ఒక అంతరార్థం దాగి ఉంది. ఇక్కడ మీరు దీపం చూసినట్లయితే, దీపాన్ని మనం టార్చ్ లైట్ మనం ఆన్ చేయాలి, దీపాన్ని మనం వెలిగించాలి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం పట్టుకెళ్ళాలి. అంతేగాని దీపం ఎక్కడో ఒక మూలన ఉన్నప్పుడు నేను ఎక్కడికో వెళ్తుంటే నాకు ఆ దీపం కాంతి నాకు ఉపయోగపడదు. నేను ఆన్ చేయాలి, నేను క్యారీ చేసుకోవాలి. అది అంతరార్థం ఇక్కడ. ఇక్కడ చూడండి, అధ్యాత్మ దీపం అతిథి తీర్షతం తమో అంధం. అతిథి తీర్షతం అంటే ఎవరైతే నేను ఈ భౌతిక యొక్క క్లచెస్ నుంచి, ఈ అంధకారంలో ఉన్నటువంటి భౌతిక యొక్క కూపం నుంచి నేను బయట పడాలి అనేటువంటి భావంతో ఉంటారో వాళ్ళకి ఇది దీపంలాగా యాక్ట్ అవుతుంది. అంతేగాని దీపం ఎక్కడో మూలలో ఉంది, నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ వెలుతురు వస్తుంటే రాదు. అలా కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ భాగవతం యొక్క ప్రిన్సిపల్స్ ని మనం క్యారీ చేస్తూ నడవాలి. వాళ్ళు నేను ఈ భౌతిక సాగరం నుంచి, భౌతిక యొక్క బంధాల నుంచి నేను కొంచెం బయట పడాలి అనుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి భాగవతం ఆధ్యాత్మిక దీపంగా మారుతుంది. మరి ప్రభుజీ మాకు ఆ కోరిక కూడా లేదు అంటే మేమేం చేయాలంటే, ప్రభుపాదుల వారు, ఆచార్యుల వారు అంటారు, ఆ కోరిక కూడా లేనప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏది చెప్పినా కానీ నా చెవులు ఓపెన్ చేసి వింటాను. ఆ వినడం వల్ల మనకు కోరికలు జనరేట్ అవుతాయి, మంచి కోరికలు వస్తాయి. ఆ మంచి కోరికలు జనరేట్ అయిన తర్వాత అప్పుడు మనం భాగవతం ప్రిన్సిపల్స్ తీసుకోగలుగుతాం. సో కోరిక లేని వారికి కోరికలు పుట్టించేది కూడా శ్రవణమే. కానీ ఎవరైతే ఆ విధంగా మంచి ఎంతూజియాస్టిక్ కోరికతో ఈ యొక్క భౌతిక సాగరాన్ని దాటాలని ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రభుజీ భౌతిక ప్రపంచం చాలా బాగుంది కదా, ఎందుకు దాటాలి అంటే ప్రభుపాదుల వారు రాస్తారు, అడుగడుగున డేంజరే అని. మనం చూడొచ్చు రీసెంట్ గా ఆ ప్లేన్ క్రాష్, అది ఏ ప్లేన్ క్రాష్ అంటే ఈ ఎయిర్ ఇండియా కదా, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్. అసలు ఎవరైనా ఊహిస్తారా అండి? అందరు హ్యాపీగా ఆ వీడియో చూస్తే అందరు సెల్ఫీలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, ఆహా మేము లండన్ వెళ్ళిపోతున్నాం, లండన్ వెళ్తుంది అనుకుంటా, మేము లండన్ వెళ్తున్నాము అనుకున్నట్టు చాలా ఉన్నారు. ఎవ్వరు ఊహించలేరు ప్లేన్ రైజ్ అయినటువంటి ఒక నిమిషంలోనే పడిపోయిందని. అదేదో ఫ్యూల్ ఏదో బంద్ చేశారంట, దానివల్ల పడిపోయిందని. సో మన జీవితంలో కూడా ఒక ఫ్యూల్ కావాలండి, లేదంటే మనం కూడా ఒక తమో అందంలో పడిపోతాం, అంధకారంలో. ఆ ఫ్యూల్ ఏంటంటే
భాగవతం. భగవంతుడి గురించి ప్రతిరోజు అట్లీస్ట్ 1 గంట 2 గంటలైనా కేటాయించి ఖచ్చితంగా వినాలి. అప్పుడు మాత్రమే మన లోపల ఉన్నటువంటి అంధకారం అనేది ఏదైతే చీకటి ఉంటుందో మనకు ఒక టార్చ్ లైట్ లాగా ఆన్ అవుద్ది. నీకు టార్చ్ లైట్ ఆన్ అయితే తెలుస్తుంది, ఓకే ఇది మంచిది ఇది చెడు అని. ఈ రోజుల్లో చాలా మంది మనం చూసినట్లయితే చెడుని కూడా మంచి అనేసుకుంటున్నారు అనమాట. అంటే అసలు ఏది చెడో ఏది మంచో అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కూడా మనకు లేకుండా పోతుంది. మీరు ఉదాహరణ చూసినట్లయితే అమెరికాలో ఈ సిగరెట్ కంపెనీ వాళ్ళు ఎవరు ఉండేవారు స్టార్టింగ్ లో. మన భారతదేశంలో అప్పుడు సిగరెట్ స్మోకింగ్ అనేది లేదు. ఆ కంపెనీ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు బాగా బీభత్సంగా భూమిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు స్మోక్ చేయడం స్టార్ట్ చేశారు. స్మోక్ చేసి 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 1-2 సంవత్సరాల్లోనే వాళ్ళకు ప్రాఫిట్స్ ఎన్నో వచ్చాయి కంపెనీ వాళ్ళకి. వీళ్ళకి రోగాలు కూడా వచ్చాయి ఆ తర్వాత విషయం. అయితే ఒక 6-7 ఏళ్ల తర్వాత వాళ్ళకు లాభాలు రావడం అనేది వస్తున్నాయి, కానీ నార్మల్గానే వస్తున్నాయి, గ్రోత్ లేదు. అంటే అందరితో సాచురేట్ అయిపోయింది. ఆ తర్వాత కంపెనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క బుద్ధిని పెట్టి వాళ్ళందరూ గుమికూడి ఏ విధంగా మన కంపెనీ ఇంకా పైకి తీసుకెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వాళ్ళకు తట్టినటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే 50% ఆఫ్ ది పాపులేషన్, 50% జనాన్ని టచ్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? స్త్రీలు, ఆడవాళ్ళని టచ్ చేయలేదు వాళ్ళు. మిగిలిన అందరూ అప్పుడు అబ్బాయిలు మగవాళ్ళు స్మోక్ చేస్తుంటారు అనమాట. అప్పుడు ఏం చేశారు తెలుసా? పెద్ద పెద్ద స్టార్స్ ని, పెద్ద పెద్ద హీరోయిన్లు హాలీవుడ్ స్టార్స్ ని తీసుకొచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఒక పెద్ద స్టేజ్ మీద ఆ ప్రమోషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఒక పెద్ద హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్ ఒక సిగరెట్ నోట్లో పెట్టుకొని, ఇది నిజమైనటువంటి స్త్రీలకు ఫ్రీడమ్ అంటే ఇదే, మీరు ఈ బంధాల నుంచి బయట పడండి, స్మోక్ చేయండి, స్మోక్ చేసి ఫ్రీడమ్ తెచ్చుకోండి మీరందరూ అని చెప్పి నైస్గా స్మోక్ చేస్తూ ఆహా ఎంత కూల్ గా ఉందని. ఒక పక్క తీసుకుంటుంది నిప్పు, చెప్పడమే కూల్ గా ఉందంట. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి స్త్రీలు మొత్తం స్మోక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకన్నీ లాభాలు రావడం మొదలుపెట్టింది. చూడండి, బయటున్న జనాలు తమ బుద్ధితోటి సొసైటీని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏది మంచి ఏది చెడు అని కూడా తెలుసుకోలేకపోయినప్పుడు మనం మంచినలా ఫాలో అవుతామండి. అందుకే భాగవతం ఆధ్యాత్మ దీపం, ఒక టార్చ్ బ్యానర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. సాధువులు ఒక లైట్ హౌస్ లాగా నిలబెడతారు ధర్మానికి. అంతేగాని ఒక షేకి ఏదో అప్పుడు పోయి ఏదో షేకిగా వేవరింగ్ అయ్యే కాంతిలా కాదండి, ఏదో దీపంలా కాదు. వాళ్ళు ఒక లైట్ హౌస్ లాగా మారుతారు వాళ్ళు ధర్మానికి. అలాంటి టార్చ్ లైట్ ప్రతిరోజు మనం ఆన్ చేయాలి మన జీవితంలో, లేదంటే కష్టం. సో సంసారినాం కరుణయాహ పురాణ గుహ్యం, ఈ సంసార సాగరంలో పడి ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరి కోసం చాలా కరుణతోటి వ్యాస మహర్షి కుమారుడైన సుఖదేవ గోస్వామి తన నోటి నుంచి వ్యాస మహర్షి కుమారుడు ఈ భాగవతం మనకు అందించాడు. ఉపయామి గురుం మునీనాం, అతనికి నా నమస్కారాలు అని చాలా చక్కగా చెప్పారండి. సో ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో సూతకోశం అంటారు, మునయ సాధు పృష్టోహం భవద్భిర్ లోకమంగళం యత్కృతా కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి. ఓ మునయ, ఓ శౌనకాది ఋషులు మునులు అడుగుతున్నారు, సాధు పృష్టోహం, మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో భవద్భిర్ లోకమంగళం, అవి లోక మంగళం అంటే ప్రపంచం మొత్తానికి అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చేవి, అందరికీ చాలా ఆస్పిషియస్ నిచ్చేవి. అంతేనా? ఓకే, నాకు అన్ని మంచి చేస్తుందండి, లోక మంగళం, అంతేనా? యత్కృతా కృష్ణ సంప్రశ్నం, మీరు అడిగినవన్నీ కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు కాబట్టి ఏనాత్మ సుప్రసీదతి, అవి మంచి చేయడమే కాదు చాలా సంతృప్తిని కూడా ఇస్తున్నాయి. మీరు చూసినట్లయితే నా చిన్నప్పుడు మెడిసిన్స్ నాకు బాగలేనప్పుడు మా అమ్మ నాకు అసలు టాబ్లెట్లు మింగడం అంటే వాంతి వచ్చేది అనమాట. ఆవిడ ఏం చేసేదంటే ఒకసారి అరటి పండ్లో టాబ్లెట్ పెట్టి ఇచ్చేదనమాట. అప్పుడు నేను అరటి పండు దగ్గర తినేసేవాడిని. అంటే నాకు చూడండి, మంగళం, లోక మంగళం, నా ఆరోగ్యానికి మంగళకరమైనది ఆ లోపల ఉన్నదనమాట టాబ్లెట్. సుప్రసీదతి, నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఆనందించేది అరటిపండు, అది నేను తిన్నాను. అంటే ఏదైనా కొన్ని విషయాలు మనకు కొన్నిసార్లు మందులు మనకు చేదుగా ఉంటాయి, కానీ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీరు చూసినట్లయితే చాలా తీగా ఉంటాయి అనమాట, గుళ్ళుగా. అవి చిన్నప్పుడైతే 2-3 ఆడ వేసుకోమని చెప్పేవాళ్ళు, అవి తీగా ఉండడం మేము ఎక్కువగా దోసెడు తినేవాళ్ళం అనమాట. అంటే లోక మంగళం అది చాలా ఆస్పిషియస్, మనకు మంచి చేస్తుంది, మంచి చేయడంతో పాటు సుప్రసిద్ధి చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో భాగవతం అంటే అదండి. ఇది సూత గోస్వామి ఋషులతో అంటున్నారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలు అహో చాలా అద్భుతమైనవి, అవి లోకమంగళం సుప్రసీదతి, ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయి.
ఏవైతే మీరు క్వశ్చన్స్ అడిగారు అని. సో తర్వాత మనము మొదటి 2 ప్రశ్నలకు సమాధానానికి వెళ్తున్నాం. ఎవరన్నా చెప్తారా మొదటి 2 ప్రశ్నలు ఏంటో? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. ఎనీవన్, ఎవరన్నా? హరే కృష్ణ. హరే కృష్ణ వినిపిస్తుంది? ప్రభు. వినిపిస్తుంది నా మాటలు. చెప్పండి అండి, మీరు చెప్పండి అండి మొదటి 2 ప్రశ్నలు ఏంటో. ఫస్ట్ ప్రశ్న ఒకటి చెప్పండి. ఫస్ట్ది ఏంటో? సమాధానం కాదని అడుగుతుంది, క్వశ్చనే అడుగుతున్నాను. మీరు సమాధానం అనుకుంటున్నారా? సమాధానం కాదు. అదే ఈ లోకంలో అత్యున్నత శ్రేయస్సు కరెక్ట్, కరెక్ట్. అత్యున్నత శ్రేయస్సు కోసం జనాలు ఏం చెయ్యాలి? రెండవది, ఆ అత్యున్నత శ్రేయస్సు కొరకే మన శాస్త్రాలను ఏం చెప్తున్నాయో అవి నాకు చెప్పొద్దు, ఆ శాస్త్రాల యొక్క సారం ఏం చెప్తుందో చెప్పండి అని. శాస్త్రాల యొక్క సారాన్ని చెప్పండి అని. ఈ 2 ప్రశ్నలు మనకు చెప్పబడ్డాయి. సో నిన్న 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నల్లో ఇవాళ సెషన్లో మనము మొదటి 2 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోతున్నాం. ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సామాన్య జనానికి పరమ సత్యమైనది అత్యున్నత శ్రేయస్సును కలిగించేది ఏమిటి? దీనికి సమాధానంగా సూతకోశం అంటారు, డైరెక్ట్ చెప్పేస్తారు. ఇంకా అక్కడ ఇక్కడ ఏమి బతకడాలు ఏం లేవు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. ఏంటవి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రధుక్షజే అహైతుకి అప్రతిహత ఏయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మో, అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి కూడా పరోధర్మం. ఏంటిది ఆ పరోధర్మం? యతో భక్తిర్ అధోక్షజే, ఆ అధోక్షజుడికి భక్తి చెయ్యడం. అధోక్షజే అంటే ఇక్కడ భగవంతుని అధోక్షజతో పోల్చారండి. అధోక్షజ అంటే ఏంటో తెలుసు మీకు? అక్ష, అక్ష అంటే కళ్ళు. జనరల్ గా అక్షజ అంటే కళ్ళు ఒక్కటే కాదు, పర్సెప్షన్. అక్ష అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అక్షజ అంటే జనించడం. మన ఇంద్రియాల పర్సెప్షన్స్ ద్వారా జనిస్తుంది ఈ ప్రపంచంలో మనం చూసేది ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడ నేను ఒక సోఫా చూస్తున్నాను, అది సోఫా నాకు ఎలా తెలిసింది? నా కంటి ద్వారా తెలిసింది. మీరు నేను చెప్పేది వింటున్నారు, ఎలా వింటున్నారు? చెవుల ద్వారా వింటున్నారు. చెవుల ద్వారా మీరు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా ఏదైనా రియలైజ్ అవ్వాలంటే కళ్ళ ద్వారానో, చెవుల ద్వారానో, ముక్కు ద్వారానో, నోటి ద్వారానో రియలైజ్ అవుతారు. ఎవరు జాయిన్ అవుతున్నారు? ఓకే, వీటి ద్వారా మీరు రియలైజ్ అవుతున్నారు. కానీ భగవంతుడు ఎవరు? అధోక్షజే. అధోక్షజే అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అధో, వాటికి బియాండ్, వాటికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి వారు అధోక్షజే. అంటే మనం ఏవైతే కనిపిస్తున్నాయో మనం వాటిని ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాము, కానీ భగవంతుడు ఈ బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకోలేము అతనిని. అందుకే అతనిని అధోక్షజే అంటారు. మరి ఎవరైనా చెప్తారా భగవంతుని ఎలా తెలుసుకోవాలి ఇంద్రియాల ద్వారా తెలుసుకోకపోతే? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. భగవంతుడిని అర్థం కాలేదు ప్రభుజీ. భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని సాక్షాత్కరించాలి, రియలైజ్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని వినాలి. శ్రవణం, కరెక్ట్, వినడం. శ్రవణం, కీర్తనం. ముఖ్యంగా శ్రవణం. మనము భాగవతం గురించి వినడం, ఆ తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని జపించడం, కీర్తించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ చెవుల ద్వారా వింటున్నప్పుడు కొంతకాలానికి మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలు పోయి మనం భగవంతుని తెలుసుకోగలుగుతాం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే, ఆ భక్తి అనేది చెయ్యాలి. సో సామాన్య జనానికి అత్యున్నత శ్రేయస్సును కలిగించేది ఏంటంటే అది కృష్ణ భక్తి అని ఇక్కడ చెప్పారు. ఆ భక్తి ఎలా ఉండాలి? అహైతుకి అప్రతిహత. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే కారణం ఉండకూడదు, అప్రతిహత అంటే అడ్డంకులు ఏవి రాకూడదు, అడ్డంకి కూడా రాకూడదు. సో ఇక్కడ అహైతుకి అంటే కారణం ఉండకపోవడం ఏంటండి? హేతు అంటే దాని కారణం ఉండడం. అంటే ఎవరైనా భగవంతుడి దగ్గరికి, కృష్ణ నాకు ఇవాళ నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు నాకు ఎగ్జామ్స్లో, అప్పుడు నీకు భక్తి చేస్తాను అంటే అది కారణం ఉన్నట్టు. కృష్ణ నాకు మంచి బంగ్లా ఒకటి కట్టించు,
ఇవ్వు, అప్పుడు నేను భక్తి చేస్తాను. అంటే మనం ఒక కారణంతో భక్తి చేస్తున్నట్టు. అలాంటి భక్తి అడగట్లేదు. ఎలాంటి భక్తి అడుగుతున్నారు? అహైతుకి భక్తి. కృష్ణ, నేను నీకు భక్తి చేస్తున్నాను, నాకు ఒక శాలరీ 1 లక్ష నుంచి 2 లక్షలకి ఇంప్రూవ్ చేయవయ్యా అని అడిగితే కారణం ఉన్నట్టు ఆ భక్తికి. కానీ ఏ భక్తి అడుగుతున్నారు ఇక్కడ? అహైతుకి భక్తి. అది ఎలాంటి కారణం ఉండకూడదు. ఒకే ఒక కారణం ఏంటి? కృష్ణ, నేను ఏ విధంగా ఆనంద పెట్టాలి, ఆ ఒక్క కారణమే ఉండాలి. అహైతుకి అంటే ఎటువంటి భౌతికమైనటువంటి కారణాలు ఉండకూడదు. నెక్స్ట్ అప్రతిహత. అప్రతిహత అంటే ఓకే, నాకు ఇవాళ మధ్యాహ్నం అన్నం దొరకలేదు, కాబట్టి నేను ఇవాళ భగవంతుడి గురించి వినను. లేదు, నాకు ఇవాళ ఎగ్జామ్లో కొంచెం ఫెయిల్ అయ్యాను, కాబట్టి భగవంతుడి గురించి మర్చిపోతాను. అంటే అప్రతిహత. ఏదైనా మనకు భౌతికంగా ఏదైనా అడ్డంకి వస్తే భక్తిని ఆపేయడం. అలా కూడా కాదండి. ఎలాంటి అడ్డంకి వచ్చినా, గంగా నది ఏ విధంగా అయితే పైనుంచి అలా ఫ్లో అవుతున్నప్పుడు ఎలాంటి అడ్డంకి వచ్చినా కానీ వాటిని అటుపక్క నుంచో కింద నుంచో పైనుంచో ఏదో ఒక విధంగా దూసుకొని వెళ్తుందో, మనం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మన భక్తిని అలా చేసుకోవాలి. ఆ 2 క్వాలిటీస్ ఉన్నప్పుడే అప్పుడు యయాత్మ సుప్రసీదతి, అది మనకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే భక్తి అనేది చెయ్యాలి. ఆ భక్తికి ఉండాల్సినటువంటి 2 ప్రధానమైనటువంటి నియమాలు ఏంటి? అది అహైతుకి, అప్రతిహత భక్తి అవ్వాలి. అహైతుకి అంటే ఎటువంటి కారణం ఉండకూడదు. అప్రతిహత అంటే ఏ అడ్డంకి వచ్చినా భక్తి చేస్తూ ముందుకెళ్లాలని అర్థం. సో ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు మనం రెండో ప్రశ్నకి వెళ్దాం. జనులందరి శ్రేయస్సు కోసం అన్ని శాస్త్రాల సారాంశాన్ని వివరించండి. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చయత్ అహైతుకం. అన్ని శాస్త్రాల సారాంశం ఈ శ్లోకంలో ఉందండి. ఏంటంట? వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటండి? ఎవరైనా చెప్తారు ఈ ఆన్సర్ ఏంటో? అన్ని శాస్త్రాల సారం ఏమిటి? వాసుదేవే భగవతి భక్తి యోగ. వాసుదేవుడికి చెప్పారు. మరి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పారండి? సవై పుంసాం పరో ధర్మ యతో భక్తి రథోక్షజే. అక్కడ కూడా కృష్ణుడికి భక్తి చేయడమే అందరికీ అత్యున్నత శ్రేయస్సును కలిగించేదని చెప్పారు. ఈ సెకండ్ క్వశ్చన్ లో కూడా అన్ని శాస్త్రాల సారం ఏం చెప్పారు? వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. అంటే ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటండి? ఎవరైనా చెప్తారా? శ్రీకృష్ణుడి పట్ల ఎల్లప్పుడూ భక్తి. ఎస్, కృష్ణ భక్తి చేయడం. దట్ ఈస్ ద ఆన్సర్ ఈ 2 క్వశ్చన్స్ కి. మరి అడగొచ్చు, ఫస్ట్ క్వశ్చన్ లోనేమో ఆన్సర్ భక్తి అని చెప్పారు. ఆ భక్తి అహైతుకి అప్రతిహత. ఆ భక్తి చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి శ్రేయస్సు సుప్రసిద్ధ ఆనందం వస్తుంది. తర్వాత రెండో క్వశ్చన్ లో అన్ని శాస్త్రాల సారం, అది కూడా వాసుదేవుడు భక్తి అన్నారు. కానీ ఆ భక్తి చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ద వెరీ టెస్ట్ ఏంటంటే వాళ్ళకి జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యత్ అహైతుకం. జనయతి ఆశు, జనిస్తాయి. ఆశు అంటే వెంటనే, ఇంకా డిలే ఏం లేదు, వెంటనే. ఏంటివి? 2. వైరాగ్యం. వైరాగ్యం అంటే ఈ భౌతికమైన వాటి నుంచి ఒక వైరాగ్యం వస్తుంది. ఇక్కడ ఎవరైనా జాయిన్ అయితే అడ్మిట్ చేస్తుంటారా? మాటిమాటికి అడ్మిట్ చేయడం కష్టంగా ఉంది. ఎవరైనా కోహోస్ట్ లో ఉన్నవారు అడ్మిట్ చేస్తూ ఉండండి. జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యత్ అహైతుకం. అంటే వైరాగ్యం జ్ఞానం ఈ 2 ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి. వైరాగ్యం అంటే ఈ భౌతికమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికలు ఏమైతే ఉంటాయో వాటి మీద వైరాగ్యం వస్తుంది వెంటనే. 2 జ్ఞానం. జ్ఞానం చయత్ అహైతుకం జ్ఞానం. ఆ జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, అది అహైతుకం జ్ఞానం. అహైతుక జ్ఞానం అంటే భగవంతుడా నాకు నువ్వు ఇది ఇస్తే అది చేస్తాను, ఇందాక నేను చెప్పుకున్నావు, అలాంటి జ్ఞానం కాదు. భగవంతుడికి భక్తి ఎలా చెయ్యాలో అలాంటి భక్తి సంబంధించినటువంటి జ్ఞానం. అంటే భగవంతుడి యొక్క అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క నామాలేంటి, భగవంతుడి యొక్క రూపం ఏంటి, భగవంతుడి యొక్క గుణగణాలేంటి, అసలు భగవంతుడు ఏ పనులు చేస్తున్నాడు, ఏ ధామంలో ఉంటున్నాడు, ఉండి ఏం చేస్తున్నాడు, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం. మరి మీరందరూ అడగొచ్చు, ప్రభుజీ మేము వింటున్నాం కదా భాగవతం, మాకు ఈ భౌతిక వాటి మీద ఇంకా వైరాగ్యమే రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. మీకు తెలుసో తెలీదో, మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. అఫ్ కోర్స్ అది ప్రోగ్రెస్ స్టేజ్ లో ఉంది, కంప్లీట్ గా మనం ఇంకా పర్ఫెక్షన్ స్టేజ్కి రాలేదు. మనం ఇంకా నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే. ప్రూఫ్ ఏంటంటే
ఒక గంట సేపు మీరు ఇప్పుడు భాగవతం వింటున్నారు అంటే బయట చాలా మంది ఏ థియేటర్లోనూ ఏ సినిమాలు చూస్తూనో ఏ టీవీలో ఏ సీరియల్ చూస్తూనో ఏదేదో పనులు చేస్తూ భౌతిక కార్యకలాపాలు ఉన్నారు. కానీ మీరందరూ ఇప్పుడు ఒక గంట సేపు భాగవతం వినడానికి కూర్చున్నారు అనగానే దీని అర్థం ఏంటంటేనే మీకు ఆల్రెడీ వైరాగ్యం కొంచెం స్టార్ట్ అయిపోయిందని. అంటే భౌతికమైన వాటికి కొంచెం దూరంగా ఉండి భక్తి కొంచెం చేద్దాం, భక్తి భగవంతుడి గురించి కొంచెం తెలుసుకుందాం, విందాం అనేటువంటి మీకు స్పృహ వచ్చిందంటేనే ఆటోమేటిక్గా మీకు వైరాగ్యం అనేది స్టార్ట్ అయిపోయింది. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కూడా మీకు స్టార్ట్ అయిపోయింది. ఇది వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఇది భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి ప్రయోజనం మీరు ఉండండి, వైరాగ్యం, జ్ఞానం. సో ఇప్పుడు మనము తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. అయితే ఇప్పుడు దాకా మనం భక్తి గురించి తెలుసుకున్నాం. ఈ రెండింటి క్వశ్చన్స్కి ఆన్సర్ భక్తి గురించి, ఈ రెండు ప్రశ్నల యొక్క సమాధానము ఆన్సర్ ఏంటి? కృష్ణ భక్తి, భగవంతుడికి భక్తి చేయడం. ఇప్పుడు ఆ భక్తి యొక్క మనం చేసేటువంటి ఏ పని చేసినా కానీ అది కేవలం భక్తి కోసం మాత్రమే అని ప్రూవ్ చేయడానికి ఇక్కడ దాదాపుగా 8 నుంచి 15 అంటే దాదాపుగా 8 శ్లోకాల పాటు 8 శ్లోకాలలో కంప్లీట్గా భక్తి గురించి చెప్పారు. ఏది చేసినా అది భక్తి కోసం మాత్రమే అని. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ శ్లోకంలో ధర్మస్వ అంటే మీకు చదవడం కష్టంగా ఉంటుంది, అందుకే నేను రెడ్ లైన్లో ఇక్కడ మార్క్ చేశాను, అవి మాత్రం గుర్తుంచుకోండి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ధర్మస్వ అనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాశయ నా ఉత్పాదయేత్ ఎదిరతిం శ్రమ ఏవహి కేవలం. అంటే దాని అర్థం ఏంటంటే జనులు తమ తమ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు అవి భగవంతుడి యొక్క విశ్వక్సేన కథాశయు, అది భగవంతుడి యొక్క కథయందు నా ఉత్పాదయత్ ఎదిరతిం, అది ఇంట్రెస్ట్ గాని అంటే భగవంతుడి యొక్క నామ గుణాల పట్ల మనకు ఆ ఇంట్రెస్ట్ గాని ఇవ్వకపోతే అప్పుడు దాన్ని ఏమంటారు? శ్రమ ఏవహి కేవలం. కేవలం శ్రమ అంటే అదొక శ్రమగానే మిగిలిపోతుందంట. ప్రభుజీ మేము ఆఫీస్కి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాం, మాకు నెల అయిన తర్వాత మాకు ఇంత శాలరీలు వస్తున్నాయి, ఇంత జీతాలు వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి, మేము చాలా ఆనందంగానే ఉన్నామే, మాకు అది శ్రమలాగే అనిపించట్లేదే. మీరేమో భగవంతుడి గురించి వినాలంటున్నారు, మేము అసలు భగవంతుడి గురించి పట్టించుకోవట్లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని మీరు ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు ఎవరైనా బయట వాళ్ళైనా కానీ. కరోనా టైంలో ఇది రియల్ ఇన్సిడెంట్ అండి. మా యొక్క ఒక శిక్షా గురువుల యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు, అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని అక్కడ, అంటే వీళ్ళ ఆధ్యాత్మిక పంథంలోకి వచ్చారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. కరోనా టైంలో వాళ్ళు ఆ భర్తకు వచ్చింది ఫస్ట్ కరోనా, తర్వాత భార్య కూడా అటాక్ అయింది. భర్తని కాపాడుకోవడం కోసం భార్య చేయని ప్రయత్నం లేదు. వాళ్ళకు ఎన్నో కోట్ల డాలర్లు ఉన్నాయి, అవన్నీ అంటే డాలర్లు కాదు రూపీస్, డాలర్లలో ఉన్నాయి, అవన్నీ ఖర్చు అయిపోయాయి. వాళ్ళకున్న ఆస్తులు మొత్తం. భర్త చనిపోయారు, తర్వాత భార్యకు కూడా వచ్చింది కరోనా, సంహోర బతికారు. వాళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనీ ఆస్తులని పోగా ఇంకా అప్పులైపు వాళ్ళని తీర్చడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు చేతులు లేకుండా స్థితిలో వెళ్ళిపోయారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కమ్మల్ల దల్ల జల్ల జీవన్న తల్ల మల్ల. ఇవాళ ఉదయం ఆఫీస్కి వెళ్ళి ఆ వీకెండ్ అయిన తర్వాత మంత్ ఎండ్ అయిన తర్వాత నాకు శాలరీ వచ్చి ఆనందంగా ఉన్నామంటే అది ఏ టైంలో ఏదైనా జరగవచ్చు, మనం ఏం చెప్పలేం. ఎందుకు శ్రమ ఏవహి కేవలం అని చెప్పారు అంటే నువ్వు ఆ మనీ ధన సముపార్జన కోసం మాత్రమే, ఇంద్రియ తృప్తి కోసం పరుగులు పెడుతూ ఉన్నప్పుడు అది ఏదో ఒక రోజు ఈ భౌతికం అనేది మనకు ఒక చెడు కొనని చూపిస్తుంది. ఆ టైంలో మనం భగవంతుడి పట్ల కరెక్ట్, నేను భగవంతుడి పట్ల ప్రేమ ఆ టైంలో చూపించాలంటే ఆ టైంలో మనకు పుట్టదు. ఎందుకు? స్టార్టింగ్ నుంచి మనం అంత ఇంత భగవంతుడి పట్ల వింటూ ఉండాలి. అలా వినకుండా కేవలం మనము మన ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే, కేవలం నేను భౌతికంగానే ఆనందంగా ఉంటాను వాటి కోసం మాత్రమే నేను ప్రయత్నాలు చేసినట్లయితే అవి శ్రమగానే మిగిలిపోతాయి. ఎందుకంటే వీళ్ళు వన్డే డూమ్డ్, అవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి, లేదా మనం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. సో కాబట్టి ఎవరైతే తమ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఎస్ కరెక్టే కావాలి మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, కానీ అది ఎలాంటి కాస్ట్ కోసం, దేనిని ప్రత్యామ్నాయంగా వేటిని వదిలేసి వాటిని వెంట పరిగెడుతున్నాం అని మనం గమనించుకోవాలి. భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి గురించి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించకుండా పరిగెడితే అది శ్రమ ఏవహి కేవలంగానే చెప్పారు ఇక్కడ శాస్త్రంలో. నెక్స్ట్ ధర్మస్య అపవర్గస్య నార్తో అర్థాయి ఉపకల్పతే నార్తస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హీ స్మృత. అంటే ఇక్కడ చూడండి, మీరు చేసేటువంటి ఏ పనుల ద్వారా అయినా కానీ, మీరు చేసినప్పుడు ఏ ధర్మమైనా కానీ నాకు ఎంత లాభం వస్తుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి అనే దృష్టితో ఎప్పుడు చూడొద్దండి. నార్తో అర్థాయి ఉపకల్పతే, ప్రతిదీ కూడా
నాకెంత డబ్బు వస్తుందో కాదు, నేను ఈ దేహాన్ని పోషించుకుంటే చాలు. ఆ దేహం నాకు సరిగా ఉన్నప్పుడు దానికి ఎంతైతే అవసరం అంతే తీసుకొని ఆ తర్వాత నేను భక్తిని నా సమయాన్ని భక్తి కోసం ఎంత ఉపయోగించాలి దానికోసం మీరు ప్రయత్నించండి. మరి కొంతమంది అంటారు, ప్రభుజీ మేము కష్టపడుకుని మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ కోసం 2 అని చెప్పారు. నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ ఈ స్మృత. అంటే నా అర్థస్య ఏదైతే డబ్బు వస్తుందో కామో లాభాయ, నాకు బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి నేనేం ప్రయత్నించుకుంటేనే వచ్చాయి, ఇక నుంచి నేను మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఏది పడితే తిని ఏది పడితే చేస్తాను, అలా నా ఇంద్రియ తృప్తి కోసం దానికోసం వెచ్చించకూడదండి. మనం చేసేటువంటి ధర్మం కేవలం ధన సముపార్జన కోసం మాత్రం ఉండకూడదు. అది కేవలం మన బాడీ పోషన్ కొంచెం చూసుకొని తర్వాత మన సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించాలి. రెండవది, ఒకవేళ ఆటోమేటిక్గా మనకు డబ్బు వస్తే దాన్ని ఏం చేయాలి, ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు, దాన్ని భగవంతుడి సేవ కోసం వాడాలి. అది రెండవది. ఇకపోతే మూడవది, కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత్ యావత. ఇంద్రియ తృప్తి కోసం మీరు పరుగులు పెట్టొద్దు అని చెప్తున్నారు. కామస్య నేంద్రియ ప్రీతి, నాకు ఇంద్రియాలకు చాలా ఆనందం పెట్టాలి, అది తినాలి ఇది తినాలి, అవి చూడాలి ఇవి చూడాలి, అది వినాలి ఇది వినాలి అని మనం అలా పరిగెడుతున్నప్పుడు లాభో జీవేత యావత, దానికోసం ప్రయత్నాలు పెట్టొద్దు. లాభో జీవేత యావత, అది మీకు మన జీవితంలో ఎంత మన డెస్టినీలో ఉందో అది ఆటోమేటిక్ వస్తుంది. ఏ విధంగా అయితే మనకు జ్వరం ఉద్దనగానే జ్వరం వస్తుందో, రోగం ఉద్దన రోగం వస్తుందో, అదే విధంగా ఇంద్రియ తృప్తి మనకి ఎంతైతే ఆనందం రాసి పెట్టిందో అది ఆటోమేటిక్ గా వస్తుంది. మరి మనం దేనికోసం ప్రయత్నించాలి? మన ఎండివర్స్ అన్ని జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యశ్చేహ కర్మభి. అంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఎలా ఉండాలంటే ఆ తత్వ జిజ్ఞాస కోసం, భగవంతుడు ఎవరు, నేనెవరు, ఈ భౌతిక ప్రపంచంలోకి నేను ఎలా వచ్చాను, నాకు భగవంతుడికి మధ్యలో సంబంధం ఏంటి, భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలి, ఇలాంటి తత్వ జిజ్ఞాసని కేవలం మనిషి మాత్రమే చేయగలుగుతాడు. ఆ మనిషి చేయాల్సినటువంటి ప్రయత్నమే ఇది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత సరేనండి, ఆ తత్వం గురించి తెలుసుకోమంటున్నారు. ఆ తత్వం ఏంటి అని అడిగితే 11వ శ్లోకంలో చెప్తున్నారు, వదంతి తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం. అద్వయం అంటే ఈ ప్రపంచంలో మీరు ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక సమయంలో ఫ్రెండ్గా ఉంటారు, కొంచెం ఏదైనా అటు ఇటు కానీ శత్రువు అయిపోతాడు మనకు. అది ఎవరైనా కానీ, ఫ్రెండ్ వరకు ఎందుకు, ఇంట్లో ఉన్న కుటుంబ బంధువులే చూడొచ్చు, పుత్రులు కొడుకులు కూతుర్లు వాళ్ళే అప్పటి వరకు బాగానే ఉంటారు. సడన్గా ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వగానే మనం న్యూస్లో చూడొచ్చు, పుత్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపేస్తున్నట్టుగా. అంటే చూడండి, అప్పటి వరకు ప్రేమగా ఉంటారు, ఆ తర్వాత ఏమంటే మనకు శత్రువులుగా మారిపోతారు. అంటే ద్వయం, ఇక్కడ ద్వయం. కానీ భగవంతుడు ఎప్పుడు అద్వయం, సుహృదం సర్వభూతానం. మనం ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎంత పాపిష్టి కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు మన వెల్విషర్, అందుకే ఆయన అద్వయం. సో అలాంటి అద్వయం భగవంతుడిని తెలుసుకునేది ఎలాగా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. చాలా మంది బ్రహ్మేతి అంటే ఏదో భగవంతుడు ఒక కాంతి అంటారు. భగవంతుడు కాంతి కాదండి. భగవంతుడు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు మీరు, కృష్ణుడు మనలాగే మనకే మన చేతులు కాళ్ళు ఇన్ని ఉన్నాయి, భగవంతుడికి ఉండవా? చాలా మంది భగవంతుడు నిరాకారం ఏమీ లేదు అంటారు. భగవంతుడు అంటే జస్ట్ శూన్యం, కళ్ళు మూసుకొని అలాంటి వాళ్ళు కూడా సరే, ఈ భౌతికాన్ని దాటి వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ఆధ్యాత్మికంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం బ్రహ్మేతి, అలాంటి వాళ్ళని కూడా మనము భగవంతుడి ఆ డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఆధ్యాత్మికంగా చూడొచ్చు. కానీ దానికంటే విలువైనది ఏంటంటే పరమాత్మ రూపంలో. పరమాత్మలు అంటే భగవంతుడు మన హృదయంలో ఉంటారు, ఆ విధంగా రియలైజ్ అయిన వాళ్ళు. దానికంటే ఉన్నతమైనది భగవాన్, అంటే డైరెక్ట్గా స్వయం భగవానుడుగా. అంటే భగవంతుడుగా తన ధామంలో, గోలోక ధామంలో ఉంటారు, తను కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, తను కూడా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అక్కడ. కాకపోతే అక్కడ చేసే యాక్టివిటీస్ ఎప్పుడు ఆనందమే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఆనందానికి డెఫినేషన్ ఏంటంటే, కాసేపు మనకి ఏదైనా మిజరీస్ అంటే దుఃఖం తగ్గింది అంటే మనం అప్పుడు ఆనందంగా ఉన్నట్టు. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నీళ్ళల్లో ముంచామనుకో, అమ్మో నాకు గాలాడట్లేదు అంటాడు. అప్పుడు ఒకసారి పైకి తీగానే ఇప్పుడు గాలాడుతుంది, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అంటారు. అంటే చూడండి, ఆనందం అంటే ఏంటి? కాసేపు నీకు మిజరీ లేకపోతే అది ఆనందం. అది ఆనందమా? అది ఆనందం కాదు. అది ఆనందం కాదు. దాన్ని ఏమంటారంటే టెంపరరీ సెసేషన్ ఆఫ్ ది మిజరీ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ ఫాల్స్ హ్యాపీనెస్. అది మనం అంటున్నాం, టెంపరరీ సెసేషన్ ఆఫ్ ది మిజరీ. అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఏదైనా దొరికితే మనం దానిని ఇదే ఆనందం అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదండి. నిజమైన ఆనందం, అది ఆనందం ఎలా ఉంటుందంటే అది ఎటువంటి మిక్స్డ్, అంటే ఎటువంటి దుఃఖంతో మిక్స్డ్ లేకుండా ఉంటుంది, శుద్ధ పవిత్రమైనటువంటి ఆనందం. సో అలాంటి భగవంతుడి యొక్క రూపాన్ని మనం అందరం రియలైజ్ అవ్వాలి. దానికి స్టార్టింగ్ పాయింట్ భాగవతం వినడం. నెక్స్ట్, తత్శ్రద్ధ దానమునయో జ్ఞాన వైరాగ్య యుక్తయ. ఇక్కడ ఏం చెప్పారంటే
ఈ జ్ఞానము వైరాగ్యం ఏదైతే మనం భక్తి చేస్తున్నప్పుడు ఈ రెండు వస్తాయి, జ్ఞానము వైరాగ్యం. ఆ జ్ఞానము వైరాగ్యం అనేటువంటి ఒక వెపన్స్ లాగా తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు, భగవంతుడి యొక్క జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళకి వైరాగ్యం రాదు. వైరాగ్యం అంటే ఇంకా వాళ్ళకి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి హీరోలు వాళ్ళకి చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేయాలి, ఇంకా నేను మాంసం తినాలి, ఇంకా నేను అది చేయాలి ఇది చేయాలి, ఇలాంటి కోరికలన్నీ ఉంటాయి. వీటి మీద వైరాగ్యం రాదు. వాళ్ళకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం నియమాలు సరిగా పాటించమో మనం ఎప్పటికీ భగవంతుని రియలైజ్ అవ్వలేమండి. చాలా కష్టతరం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అలాంటి వైరాగ్య భావాలు లేకపోతే మనం ఇంద్రియ తృప్తి వైపు పరిగెడుతుంటాం, కానీ మన యొక్క భగవంతుడి గురించి ఎవరు తెలుసుకోవాలి అని వాటి మీద ధ్యాస అంతగా సరిగా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. ఏ విధంగా ఒక పాట్ ఉందండి, ఒక కుండ ఉంది, కుండలో మనం ట్యాప్ తిప్పాం, నీళ్లు పైనుంచి పడుతున్నాయి, జ్ఞానం పడుతుంది, జ్ఞానధార భక్తి కూడా పడుతుంది, కానీ ఆ ట్యాప్స్ మనం హోల్స్ పెట్టాం అంటే ఆ కుండకి నీళ్ళు కింద వెళ్ళిపోతున్నాయి, మరి ఎప్పటికి నిండుద్దండి అది? సో కాబట్టి నియమాలు పాటించడం అంటే ఆ హోల్స్ ని ఫిల్ చేయడం, ఆ హోల్స్ ని ఫిల్ చేసేసి అప్పుడు మనం భక్తి చేసినప్పుడు అతి త్వరలో మనం భగవంతుని రియలైజ్ అవ్వచ్చు. సో భక్త్యా శృత గృహీతయా అంటే ఆచార్యులు మనకి ఏం చెప్పారో వాటిని మనం శృత విని దాని ద్వారా మనం భక్తి చేసినప్పుడు అది నిజమైన భక్తిగా మారుతుంది. ఆచార్యులు చెప్పినటువంటి వాటిని మనము శ్రద్ధగా విని ఆ జ్ఞాన సముపార్జనతో ఆ నియమాలు పాటిస్తూ భక్తి చేస్తే ప్రభుపాదులు వారు అంటారు అతి త్వరలో మనము శుద్ధ భక్తులం అవ్వచ్చు. భక్తులు కొన్ని స్టేజెస్ ఉంటాయి, తర్వాత స్లైడ్స్ లో చూపిస్తాను మీకు, ఆ స్టేజ్కి మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ అత పుంభిర్ ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వానిష్టస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఇక్కడ తోషణం అంటే ఎంజాయ్మెంట్ ఇవ్వడం. ఎవరికి ఇవ్వాలి? హరితోషణం. ఇక్కడ మనం చూసినట్లయితే వర్ణాశ్రమ విభాగశ అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యకలాపాలన్నీ కూడా ఎవరు ఏ వర్ణాశ్రమంలో ఉన్నా, వారు బ్రహ్మచారులైనా, వాళ్ళు గృహస్థాలైనా, లేదా వాళ్ళు సన్యాసులైనా, లేదా వాళ్ళు వానప్రస్థలైనా, లేదా వాళ్ళు క్షత్రియులైనా, బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, శూద్రులైన ఎవరైనా కానీ, వర్ణాశ్రమ విభాగంలోని ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ స్టేజ్లో ఉంటూ మేము గ్రహస్థాలం అండి, మేము పెళ్లి చేసుకున్నాం, మాకు పిల్లలందరూ ఉన్నారండి, మేము భక్తి చేయడం అంటే మాకు కుదరదండి, మేము ఎలా చేస్తాం, మేము సన్యాసులం కాదండి, అలా కాదు. ఇక్కడ ఏం చెప్పారు? హరితోషణం. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ హరికి మీరు ఆనందింపచేస్తే, హరికి మీరు ఎంతో కొంత సేవ చేస్తే మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టే, మీరు భక్తి చేస్తున్నట్టే. ఏ విధంగా చెయ్యాలి? ఎవరైనా చెప్తారా? స్టార్టింగ్ పాయింట్ ఏంటి మనం హరిభక్తి చేయడానికి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామాన్ని జపిస్తూ నియమాలు పాటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుడికి కృప పొందొచ్చు. సో కాబట్టి ఈ శ్లోకాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. మనం చేయాల్సిన ధర్మాలు, మనకి ఏవైతే మన పనులు ఉన్నాయో ఆ పనులన్నిటి యొక్క కంక్లూజన్ ఏంటంటే ఫైనల్ గా ధన సముపార్జన లేదా ఇంద్రియ తృప్తి కాదు, అవి చేసి అది శ్రమగానే మిగిలిపోతుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్నటువంటి ధార్మిక కలాపాలు చేస్తూ ఆ ధార్మిక కలాపాలలో మనము ఏ విధంగా భగవంతుని హరితోషణం చేయొచ్చు. కాబట్టి మనం చేసేటువంటి ధార్మిక కలాపాల యొక్క అంతిమ లక్ష్యం హరితోషణం అయినప్పుడు మీరు చేయాల్సినది ఏంటంటే 14 శ్లోకాలు చెప్పారు. తస్మాదేకేన మనస భగవాన్ సాత్వతాం మతి. తస్మాద్ ఏకేన మనస, చిత్తశుద్ధితోటి ఏకాగ్రతతోటి, శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. ఆ భగవంతుడి గురించి శ్రోతవ్య విందాం, కీర్తితవ్యస్య కీర్తించుదాం, ధ్యేయస్య మెడిటేషన్ చేద్దాం, పూజ్యశ్చ వర్షిప్ చేద్దాం, నిత్యదా ఆల్వేస్ ఎల్లప్పుడూ చేస్తూ ఉందాం. అట్లీస్ట్ 24/7 కాకుండా కానీ రోజులు అట్లీస్ట్ 1 hour 2 hours అయినా మనం ప్రాక్టీస్ చేద్దామండి. కాబట్టి ఇక్కడ దీని కంక్లూజన్ ప్రేయర్స్ చెప్తున్నారు. యద్ అనుధ్యాసిన యుక్త కర్మ గ్రంథి నిబంధనం చిందంతి కోవిదాస్తస్య కోన కుర్యాత్ కథారతిం. దాని అర్థం చూడండి. యద్ అనుధ్యాసిన అంటే మెడిటేషన్ చేయడం. సో భగవంతుడి యొక్క లీలల గురించి మనము మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ మెడిటేషన్ అనేది అసిన అన్నారు ఇక్కడ. విడదీస్తే అనుధ్యాసిన, అసిన అంటే వెపన్. ఏది వెపన్ లాగా యాక్ట్ అవుతుంది మనకు? భగవంతుడి యొక్క స్మరణ ఏదైతే ఉందో ఆ స్మరణ అనేది ఒక వెపన్ లాగా యాక్ట్ అవుతుంది. ఆ వెపన్ అనేది ఏం చేస్తుంది? మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఏదైతే గ్రంథి ఉందో, అంటే నాకు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనేటువంటి భౌతిక తుచ్చమైనటువంటి ఏదైతే ఆ కోరికలు ఉన్నాయి, కామవాసనలు ఉన్నాయో, వాటిని భగవంతుడి యొక్క స్మరణం అనేది, ఆ స్మరణం అనేది ఒక ఖడ్గంలాగా యాక్ట్ అయ్యి ఆ గ్రంథులని రిమూవ్ చేస్తుంది.
చిందంతి కోవిదాస్ తస్య కోన కుర్యాత్ కథారథి. మరి అంత గొప్ప పని చేస్తున్నప్పుడు కోవిదాస్, ఏ ఇంటెలిజెంట్లు, ఏ బుద్ధిమంతులు ఈ యొక్క భగవంతుడి యొక్క కథ పట్ల ఇష్టాన్ని కలిగి ఉండరు అని చెప్తున్నారు. సో తర్వాత మనం ఇప్పుడు ఈ భక్తి పురోగతులు మనము ఈ స్టేజ్లో తెలుసుకుందాం. సో భక్తిలో మొత్తం ఈ 14 స్టేజెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనము భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ భక్తిలో ఎన్ని స్టేజెస్లు ఉన్నాయి ఇవన్నీ మీరు వీలైతే స్నాప్షాట్ తీసుకోవచ్చు. అంటే మనం ప్రతిదీ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఓవరాల్ కంక్లూజన్గా చెప్తాను. ఓకే, ఇక్కడ మనం భక్తిలో 14 స్టేజ్లు ఉన్నాయండి. ఈ 14 స్టేజ్లు ఏంటో నేను బ్రీఫ్గా చెప్తాను. ఎవరికన్నా భక్తి స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే 1 సతాం కృప అంటారు. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది మీ అందరికీ. దీని యొక్క అర్థం ఏంటంటే మనం 1 నుంచి 8వ స్టేజ్కి వెళ్ళడానికి కొంచెం కష్టపడుద్దండి. చాలా చాలా కష్టంగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 చాలా స్లోప్ ఉంటుంది ఇక్కడ. అంటే కొండెక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒక్కసారి 8 రీచ్ అయ్యాక ఫ్లాట్, అక్కడి నుంచి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం మిగిలిన స్టేజ్లను క్రాస్ అయిపోతాం, చాలా ఈజీగా వెళ్ళిపోతాం స్మూత్గా. కానీ స్టార్టింగ్లో ఈ 1, 2, 3 తర్వాత ఈ 4, 5 ఏవైతే ఉన్నాయి, 4, 5, 6, 7, 8 ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. సో అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరికైనా భక్తి స్టార్ట్ అయ్యేది నెంబర్ 1 సతాం కృప. సతాం కృప అంటే సత్పురుషులు, అంటే భక్తుల యొక్క కృపతోటి మన భక్తి స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా ఇస్కాన్లో ఒక స్వామి, నేను ఈ పాస్ట్ టైం విన్నాను. ఇస్కాన్లో ఉన్నటువంటి ఒక మహారాజ్, తను కర్ణాటకలో బెల్గాంలో ఆ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ వెహికల్ వచ్చింది, కారులో వెళ్తున్నారు. కారు పెట్రోల్ అయిపోవడం వల్ల ఒక పెట్రోల్ షాప్ దగ్గర, ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారు. ఉంటే అక్కడ ఎవరూ లేరు చుట్టుపక్కల, ఓన్లీ పెట్రోల్ పంపే ఉంది. ఈ మహారాజ్కి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారు. అయితే ఆ పెట్రోల్ పంప్ నింపుతున్నప్పుడు ఆ మహారాజ్ ఉండి వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వెళ్తూ మహారాజ్ బ్యాగ్ ఒకటి ఉంది. ఆ బ్యాగ్ ఉండి మీరు కొంచెం పట్టుకుంటారా అని ఆ పెట్రోల్ పంప్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయనకి ఇచ్చారనమాట. అయితే ఆ అసిస్టెంట్ ఉన్నారు, అరే నేను మహారాజుకు సేవ చేయడం కోసమే ఉన్నాను, మహారాజు నాకు బ్యాగ్ ఇవ్వకుండా, నాకు సేవ ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు సేవ, ఆయన ఎవరు ముక్కు మొహం తెలీదు. అయ్యో ఎందుకు అలా మహారాజు ఇచ్చారు, మహారాజుని గట్టిగా అడగలేరు. సో మహారాజ్ అంతా ఇంకా పెట్రోల్ అంతా ఆడ బండిలో పెట్రోల్ నింపుకున్న తర్వాత బ్యాగ్ కూడా తీసుకున్న తర్వాత ఇంకా కారులో వెళ్తున్నారు అనమాట. ఆ వెళ్తున్నప్పుడు ఈ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ డివోట్ అడిగారు మహారాజుని ఉండబట్టలేక, మహారాజ్ నేను పర్సనల్గా అంత దూరం నుంచి మీకోసమే ట్రావెల్ చేస్తున్నాను, మీకు ఎవరి సేవ సార్ తీసుకోవడానికి, మీరు నాకు ఇవ్వకుండా సేవ వాళ్ళకి ఇచ్చారనగానే మహారాజ్ అన్నారు, చూడు ఆ పెట్రోల్ పంపులో పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడు గుడికి వెళ్తున్నప్పటికి కూడా ఎప్పుడు భక్తి చేసి ఉండకపోయి ఉండొచ్చు. కనీసం భక్తుల యొక్క కృప అందడానికైనా నా చుట్టుపక్కల కూడా ఎటువంటి టెంపుల్ లేదు, భక్తులు కూడా ఎవరు లేరు. కాబట్టి నేను అతనికి కావాలని కొంచెం సేవ ఇచ్చాను, అట్లీస్ట్ దాని ద్వారా అతను కొంచెం భక్తి స్టార్ట్ అవుతుంది, తన జీవితంలో ఏదో ఒక రోజు మంచి భక్తి స్టార్ట్ అవుతుందని చెప్పి. ఇది కృప అండి, సతాం కృప. అంటే సత్పురుషులు ఎప్పుడైనా వాళ్ళు చాలా వీళ్ళకి ఏదో కొంచెం నేను చెయ్యాలి అని వాళ్ళు కృప పొందినప్పుడు వాళ్ళ కృప శక్తి ద్వారా వాళ్ళ హృదయంలో భక్తి మనకు వస్తుంది. అంతేగాని మనంతటా మనకు భక్తి రాదండి. అది స్టార్టింగ్ పాయింట్ భక్తి. ఆ తరువాత మనకు వాళ్ళ కృప మనకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని డిజైర్ స్టార్ట్ అవుతాయి. మహత్ సేవ అంటే నేను వాళ్ళకి కొంచెం సేవ చెయ్యాలని స్టార్ట్ అవుద్ది అనమాట. ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు హిప్పీస్ అంటే వాళ్ళు పూర్తిగా డ్రగ్ అడిక్టెడ్. అలాంటి వాళ్ళకి వెళ్ళి హరినామ సంకీర్తనలు అంటే హరే కృష్ణ మంత్రాలు వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి హరే కృష్ణ మంత్రాన్ని ఆయనే పర్సనల్గా పాడి వినిపించి కథ చెప్పి భగవద్గీత వినిపించి ఆయనే ప్రసాదాన్ని కుక్ చేసి వాళ్ళందరికీ గులాబ్ జాములు ఇచ్చి అలా వాళ్ళు 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళు తినేసి ప్రభుపాదుల వారు ఆ డిషెస్ వాష్ చేసేవాళ్ళు అనమాట. అయితే 3 నెలల తర్వాత ఒక భక్తుడు వచ్చి చూసి, ప్రభుపాద్, ఒక మాతాజీ కూడా వచ్చి మీరే, ఒక అమ్మాయి కూడా వచ్చి మీరే వాష్ చేస్తున్నారు, మేము కొంచెం హెల్ప్ చేయమా అన్నారు. ప్రభుపాదులు వారు అన్నారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అని. సో అంటే మహత్ సేవ అంటే వాళ్ళలో భక్తులకు కృప వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక డిజైర్స్ వస్తాయి, నేను కూడా కొంచెం సేవ చేయాలి భక్తులకి అని. ఇది మహత్ సేవ అంటారు. ఆ మహత్ సేవ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. శ్రద్ధ వచ్చుద్ది. శ్రద్ధ అంటే నేను కూడా భగవంతుడి గురించి కొంచెం వినాలి, భగవంతుడి గురించి కొంచెం తెలుసుకోవాలి, ఇలాంటి ఒక శ్రద్ధ అనేది మనకు వచ్చుద్ది అనమాట.
ఆ తర్వాత ఆ శ్రద్ధ వచ్చిన తర్వాత గురు పాదాశ్రయ. ఇప్పుడు నేను గురువు గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఫాలో అయ్యి గురువు గారి దగ్గర ఉండాలి అని 4th లెవెల్. తర్వాత భజనేషు స్పృహ, అంటే నేను కూడా హరికృష్ణ మంత్రం జపించాలి, కీర్తించాలి, భగవద్గీత వినాలి, చదవాలి, చెప్పాలి అనేటువంటి ఒక స్పృహ వచ్చింది. ఆ తర్వాత భజన క్రియ, అంటే వాళ్ళు నిజంగా చేస్తారు అనమాట. నిజంగా వాళ్ళు జపం చేస్తారు, నిజంగా వాళ్ళు భగవద్గీత వింటారు, చెప్తారు కూడా. ఆ చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో 7th స్టేజ్కి వెళ్తామండి. చాలా టఫ్ స్టేజ్ ఇది 7th. అంటే అనర్థ నివృత్తి. అంటే మనకు కొన్ని జన్మల నుంచి ఉన్నటువంటి చాలా బ్యాడ్ వాసనలు, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి బెరడిపోయినట్టుగా పోతుంటాయండి. బెరడిపోయినట్టుగా. అక్కడ మనం బాగా ప్రయత్నించాలి. కొన్నిసార్లు మనం వాసనలు పుల్ చేస్తే, అరే నువ్వు మాంసాన్ని మానేశావా, రా వచ్చి తిను అని మళ్ళీ మనకు ఆ వాసనలు ఫోర్స్ చేస్తాయన్నమాట. అరే నువ్వు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడట్లేదా, రా వచ్చి చూడు ఈ సినిమాని అని మనం పుల్ చేస్తాయి. అలాంటి సమయంలో మనం అనర్థ నివృత్తి సమయంలో మన భజన క్రియని చాలా స్ట్రాంగ్ చేయాలండి. బాగా జపం చేయడం, బాగా భక్తి చేయడం, భక్తుల సాంగత్యంలో ప్రతిరోజుకి అట్లీస్ట్ 1 hour 2 hours అని ఉండడం. అలా చేస్తున్నప్పుడు మన లోపల ఉండే అనర్థ నివృత్తి, అంటే అర్థం అంటే ఉపయోగపడేవి, అనర్థం అంటే ఉపయోగం లేనివి, అనర్థాలు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. ఆ చెడు అలవాట్లు అన్ని కూడా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ చూసినట్లయితే చాలా మంది భక్తులు ఇస్కాన్లకు ఎవరైతే వచ్చిన వాళ్ళు కూడా ఈ స్టేజ్ వరకు వస్తారు. ఈ అనర్థ నివృత్తి స్టేజ్లో సరిగా ఉండలేక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారండి. మళ్ళీ చెడు అలవాట్లు, పాత అలవాట్లకి వెళ్ళిపోతారు. అలాంటి టైంలో మనం ఎవరైనా ఒక మంచి వైష్ణవుడికి పాదాలు పట్టుకున్నప్పుడు గట్టిగా, ఆ వైష్ణవుడికి సాంగత్యం మనం ఉన్నప్పుడు, మనం కింద పడిపోయినా కానీ మనం పడుతుంటే వాళ్ళు పైకి లేపుతారు అనమాట మనల్ని. అలాంటి సమయంలో పట్టుకోవాలి మనం భక్తుల్ని మనం అలాంటి సమయంలోనే కాదు, అలాంటి సమయంలో గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అనర్థ నివృత్తి జరుగుతున్నప్పుడు ఏం జరుగుద్దంటే, ఎవరైతే ఎండివర్ పెడతారో వాళ్ళు నిష్టకి వెళ్ళిపోతారండి. నిష్ట అంటే ఏంటంటే ఇంకా చెడు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెద్ద డిస్టర్బ్ చేయమన్నమాట. అంటే దూరంగా కనిపిస్తుంటుంది, తాను ఎప్పుడూ తాగినటువంటి ఒక చెడు బాటిల్ కూడా కనిపిస్తుంది. కానీ తను నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు ఏం జరుగుద్దంటే, తన లోపల కంప్లీట్గా చెడు అలవాట్లు అనేవి ఉన్నప్పటికీ కూడా, ఇంకా ఉన్నప్పుడు పూర్తిగా పోనప్పటికీ కూడా అవి తనని డిస్టర్బ్ చేయమన్నమాట. అందుకే మీరు ఈ శ్లోకం చూడండి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నైష్టికి భక్తి అంటే నిష్ట ఏర్పడుద్ది. ఇక నుంచి నేను ఏ తప్పుల వల్ల చేయను, ఇక నుంచి నేను భక్తి చేస్తుంటాను, ఇక నుంచి హరే కృష్ణ మంత్రం చెప్పిస్తాను, ప్రతిరోజు నేను ప్రభుపాదుల వారి గురించి వింటాను, లేదా ప్రతిరోజు ఒక క్లాస్ అయినా అటెండ్ అవుతాను. ఇలాంటి ఒక నిష్ట అనేది ఏర్పడుద్ది అనమాట. నష్టప్రాయేషు అభద్రేషు, మన హృదయంలో ఉన్నటువంటి ఏదైతే అభద్రం ఉందో, అభద్రం ఆల్మోస్ట్ ప్రాయకి స్టేజ్ అంటారు. ప్రాయేషు అంటే ఆల్మోస్ట్ కొంచెం క్లీన్ అయిపోద్ది ఆ మంచి చెడు అలవాట్లన్నీ కూడా. అప్పుడు ఇక్కడ మనకు నిష్ట వెళ్ళిపోయిన తర్వాత, నిష్ట నుంచి తర్వాత రుచి ఏర్పడుద్ది. ఎప్పుడెప్పుడు క్లాస్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వినాలి, నేను ఎప్పుడెప్పుడు హరికృష్ణ మంత్రం చెప్పించాలి, ఎప్పుడెప్పుడు నా పనులను కంప్లీట్ చేసుకుని నేను ఎప్పుడెప్పుడు కొంచెం భక్తుల మధ్యలోకి వెళ్ళాలి అనే ఒక రుచి ఏర్పడుద్ది అనమాట. ఆ తర్వాత ఆసక్తి. ఆసక్తి అంటే ఆ రుచితో పాటు ఆసక్తి అంటే తనంతట తానే ఆసక్తికి వెళ్తుంటారు. చూడండి, ఆసక్తి అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, రేపొద్దున ఒక మంచి ఫేవరెట్ మూవీ రిలీజు అంటే ఇవాళ నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడు రేపు తెల్లారుద్ది అనేటువంటి ఒక ఆసక్తి కలిగి ఉంటారు. అదే విధంగా భగవంతుడి గురించి కూడా ఇవాళ నేను కొంచెం విన్నాను, రేపు కొంచెం వినాలి, అలా ఆసక్తి స్టేజ్కి వెళ్తారు అనమాట. ఆ తర్వాత రతి, భావం అంటే మీరు మళ్ళీ ఈ ఉదాహరణ చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు, ఆ భావనలో ఉండిపోతారు. ఆ హీరోయిన్ చంపేశాడు, వాళ్ళని చంపేశారు అనేటువంటి భావనలో ఉండిపోతారు అనమాట. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అదే విధంగా భక్తులు భగవంతుడి యొక్క కథలన్నిటిని క్లౌడ్ క్లటర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆల్వేస్ వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ సమయంలో కృష్ణుడు ఇలా ప్రవర్తించాడు, ఈ భక్తుడు ఇలా ప్రవర్తించాడు, ఆ భావంతో ఉంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు మెడిటేషన్స్తో ఉంటారు. తర్వాత ప్రేమ అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే, ఒక తల్లి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పటికి కూడా తనకేమవుతుందో అని కంగారు తనకేమవుతుందో అని తనకి బాధపడుతూ, అంటే తనకి ఏదో అయిపోతుంది తన దేహంలో తెలిసినప్పటికీ కూడా తన గురించి కంగారు పడకుండా తన బిడ్డ ఈ టైంలో తిన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే తన పర్సనల్ ఇన్కన్వీనియన్స్ కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించే స్టేజ్కి వెళ్తాం చూడండి, దాన్ని ప్రేమ స్టేజ్ అంటారండి. భగవంతుడు ఆ స్టేజ్లో ఎప్పుడు మన పట్ల ఉంటాడు. అందుకే సుహృదం సర్వభూతానం. అందుకే మన నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు భగవంతుడు. సో మనం భక్తి చేసినప్పుడు ఆ స్టేజ్కి వెళ్తామండి, ప్రేమ స్టేజ్కి వెళ్తాం. ఇది మామూలు స్టేజ్, ఇది హయ్యర్ స్టేజెస్. కానీ ఖచ్చితంగా ప్రభుపాదుల వారు అన్నారు, ఈ జన్మలోనే వెళ్ళొచ్చు ఈ స్టేజ్లకు మనం ఖచ్చితంగా. అట్లీస్ట్ మనం ఒక భక్తుల్ని పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే
తర్వాత జరిగేది దర్శనం, భగవంతుడి యొక్క దర్శనం జరుగుతుంది. మనకున్నటువంటి అనర్థాలన్నీ వెళ్ళిపోతాయి దర్శనం జరిగిన తర్వాత. తర్వాత హరేర్ మాధుర్య అనుభవం, భగవంతుడి యొక్క నిజంగా మనం అనుభవం చెందొచ్చు భగవంతుడు అంటే ఎవరు అని. ఇప్పుడు కంక్లూజన్ శ్లోకం ఏంటంటే ఈ లాస్ట్ శ్లోకం చూడండి. విద్యతే హృదయ గ్రంథిస్ ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చ అస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. భిద్యతే హృదయ గ్రంథిస్, మన హార్ట్ లో మన హృదయంలో ఉన్న అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భిద్యతే వెళ్ళిపోతాయి. ఛిద్యతే సర్వ సంశయ, ఏవైతే డౌట్స్ ఉంటాయి ఆ క్లట్టర్ డౌట్స్ అన్ని వెళ్ళిపోతాయి. క్షీయంతే చ అస్య కర్మాని, కొన్ని జన్మల కోట్ల జన్మలు ఉన్నటువంటి పాప కర్మలు, ఆ కర్మలన్నీ కూడా క్షీయంత నాశనం అయిపోతాయి. దృష్టా ఏవాత్మనీశ్వరే, భగవంతుడి యొక్క దర్శనంతో. సో ఇదండి ఈ స్టేజెస్. కాబట్టి ఇది అందరికి అర్థమైందా? ఈ డయాగ్రామ్ అందరికి అర్థమైందా అండి? ఓకే. సో నెక్స్ట్, సో ఇది ఇందాక మనం భక్తి గురించి తెలుసుకున్నాం. భక్తి గురించి, భక్తి ఎందుకు చేయాలో తెలుసుకున్నాం, భక్తులు ఎన్ని స్టేజెస్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకున్నాం. సో భాగవతం మొత్తం 3 విషయాలు ఏంటండి? భక్తుడు, భగవంతుడు, ఆ భక్తుడికి భగవంతుడికి మధ్య భక్తి, ఆ భక్తుడు చేసేటువంటి భక్తి. ఆ భక్తి ఎవరికి చెయ్యాలి? భగవంతుడికి చెయ్యాలి. భగవంతుడు ఎవరు? కృష్ణుడే. చాలా మంది అంటారు ఈ డౌట్, కృష్ణుడు ఎలా భగవంతుడు అవుతారు, వేరే వాళ్ళు ఎవరు లేరా, కృష్ణుడే భగవంతుడా అని చాలా మంది అడుగుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది బ్రహ్మదేవుడు భగవంతుడు, శివుడు భగవంతుడు ఇలా అంటారండి. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మదేవుడు కృష్ణుడికి ప్రణామం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేను నిన్ను గుర్తించలేకపోయాను కృష్ణ, నువ్వు భగవంతుడిని గుర్తించలేకపోయాను, నువ్వు భగవంతుడివి ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. నువ్వు చిన్నపిల్లాడిగా నువ్వు పనులు చేస్తున్నావు, బృందావనంలో పిల్లలతో ఆడుకోవడం ఏంటి, బృందావనంలో నువ్వు గోవులు కాయడం ఏంటి, నాకు ఆశ్చర్యం వేసింది అని నన్ను క్షమించు కృష్ణ అని ఆ గోవుల్ని గోపబాలని దొంగతనం చేస్తాడు బ్రహ్మదేవుడు. అఫ్కోర్స్ ఆ తర్వాత భగవంతుడిని తెలిసిన తర్వాత ఇలా ప్రణామం చేస్తాడు. వచ్చి బ్రహ్మ సంహిత ప్రేయర్స్ ఉంటాయండి. గోవిందమాది పురుషం తమహం భజామి, గోవిందమాది పురుషం తమహం భజామి అంటే, ఓ గోవిందుడు నువ్వు ఆది పురుషుడివి, తమహం భజామి అని బ్రహ్మదేవుడు తనకి నమస్కరిస్తాడండి. మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 ఉంటారు. బ్రహ్మదేవుడు శివుడు, బ్రహ్మదేవుడు ప్యాషన్కి రజోగుణానికి ప్రతీక, శివుడు తమోగుణానికి ప్రతీక, విష్ణువు సత్వగుణానికి ప్రతీక. ఈ రజోగుణం సత్వగుణం తమోగుణం అంటే మీకు ఉదాహరణ అర్థం విధంగా చెప్తానండి. రజోగుణం అంటే ఇవాళ నుంచి నేను జిమ్కి వెళ్ళాలి, ఇవాళ నేను ప్రాక్టీస్ చేయాలి, చేసే ప్రతి పని కూడా ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారనమాట. తమోగుణం అంటే ఒక 2 రోజులు 3 రోజులు చేస్తారు, 4వ రోజు నుంచి ఇంక జిమ్కి వెళ్ళడం మానేస్తాం. ప్రతిరోజు జపం చేస్తాం, ఒక 4-5 రోజుల తర్వాత నుంచి మానేస్తాం. అంటే స్టార్ట్ చేస్తాం, ప్రళయం, సృష్టి ప్రళయం. కానీ ఈ రెండింటి మధ్యలో కంటిన్యూటీ అనేది ఉండదు, అది సత్వగుణం. ఏదైనా స్టార్ట్ చేయడం ఈజీయే, ఆపేయడం ఈజీయే, కానీ కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఆ సత్వగుణాన్ని రిప్రజెంట్ చేసేది కృష్ణ, విష్ణుమూర్తిగా వస్తారు. సో అందుకే ఎవరన్నా కృష్ణ భక్తి చేయడానికైనా కానీ విష్ణుని అప్రోచ్ అవ్వాలి. సత్వగుణాన్ని మన జీవితంలో కూడా మనం సత్వగుణాన్ని అప్రోచ్ అవ్వాలి, అంటే మనం విష్ణుని ఆరాధించాలి. ఇక్కడ బ్రహ్మదేవుడు కృష్ణుని పూజిస్తున్నాడు, గోవిందం ఆది పురుషం అని. ఇక్కడ కృష్ణుడు మోహిని అవతారంలో వచ్చినప్పుడు శివుడు పరిగెడుతున్నాడు. శివుడు అంత మంచి భక్తుడు ఎందుకు పరిగెడుతున్నట్టు మోహిని మూర్తి వెంట? తనకున్నటువంటి అక్కడ ఉన్న శిష్యులందరికీ, మనందరికీ ప్రూఫ్ చెప్పించడానికి. ఏంటంటే కృష్ణుడి యొక్క మాయాశక్తి ముందు ఎవరు అతీతులు కారు, ప్రతి ఒక్కరు కృష్ణుడి యొక్క మాయాశక్తి బంధించబడిన వారే. కృష్ణ శరణు తీసుకోకపోతే ఆ మాయాశక్తికి ప్రతి ఒక్కరు బందీలైపోతారు అని మనందరికి ప్రూవ్ చేయడానికి శివుడు ఇలా వెనక పరిగెడుతున్నాడు. వైష్ణవానం యథాశంభు అంటే వైష్ణవులో ఉన్న వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ అనమాట శివుడు. ఈ శివుడు ఆది శంకరాచార్య అవతారం ఎత్తి వచ్చినప్పుడు, అంశగా వచ్చినప్పుడు ఏమంటారు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖులారా, గోవిందుని భజించండి, గోవిందుని భజించండి అని ఆది శంకరాచార్యులు అంటారు. ఆయన శివుడి శివుడు అంశ తీసుకుని వచ్చినప్పటికి కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే శివుడు సతీదేవికి చెప్తున్నారు, భగవద్గీత యొక్క ప్రిన్సిపల్స్ చెప్తున్నారు, తాను ఏ నామాన్ని జపిస్తున్నారు. శివుడు ఒక నామాన్ని జపిస్తాడు, మీ అందరూ తెలుసండి ఏంటో ఆ నామం? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ
తత్తుల్యం రామనామ వరానని. ఎవరన్నా కృష్ణ భక్తికి రామభక్తికి దూరంగా ఉన్నప్పుడు, ఎవరైనా కాశీకి వెళ్తే కాశీలో లాస్ట్ చనిపోయేటప్పుడు అంతే నారాయణ స్మృతి కలగాలి. ఆ నారాయణ స్మృతి అందరికి కలగదు కాబట్టి శివుడు స్వయంగా వచ్చి వాళ్ళ చెవులలో శ్రీరామ రామ రామేతి అనేటువంటి మంత్రం చదవడం వల్ల వాళ్ళకి మోక్ష ద్వారాలు ఓపెన్ అవుతాయి, అంటే వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే చాలా మంది కాశీలో చనిపోవడం చూస్తారు. అది మామూలు వాళ్ళకి. కానీ ఎవరైనా నిజంగా విష్ణు భక్తి చేసి బృందావనం, ద్వారక, మధుర ఇలాంటి ధామాలు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్ కృష్ణ భగవానుడే మనకి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే విష్ణుమూర్తి కృష్ణుడి నుంచి వచ్చినటువంటి అంశ, సత్వగుణానికి రిప్రజెంటేషన్. కాబట్టి మనకు ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినటువంటి కూడా వీళ్ళు కూడా కృష్ణుని యొక్క శక్తుల నుంచి వచ్చిన వారు. కృష్ణుడి యొక్క రజోగుణ శక్తి నుంచి బ్రహ్మ, తమ్ముగుణ శక్తి నుంచి శివుడు వస్తే సత్వగుణం నుంచి విష్ణుమూర్తి వచ్చారు. కాబట్టి ఈ 3 అవతారాలు ఏవైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నాయో కృష్ణుడి నుంచి అవతారాలు వచ్చాయి. కాబట్టి మనం అందుకే కృష్ణుని మనము వర్షిప్ చేయాలి అని ఇక్కడ చెప్తారండి. సో శాస్త్రంలో ఏం చెప్పారో మనం ఇక్కడ చదువుదాం ఒకసారి ఈ శ్లోకాలలో. వాసుదేవ పరవేద వాసుదేవ పరమఖ వాసుదేవ పరయోగ వాసుదేవ పరక్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. అంటే ఏం చెప్తున్నారు? వేదాల లక్ష్యం శ్రీకృష్ణుడు. అంటే వేదైశ్చ సర్వేర్ అహం వేద వేద్య అని భగవద్గీతలు కృష్ణుడే అన్నారు. అంటే వేదాల సారం మొత్తం కూడా కృష్ణుడు. మరి అందుకే కృష్ణుని భజించాలని చెప్పింది ఇక్కడ. వాసుదేవ పరామక. యజ్ఞాలు మనం చేసేటువంటి ప్రతి యజ్ఞం కూడా కృష్ణుని ఆనంద పెట్టడానికే. చాలా మంది అంటారు యజ్ఞాలు ఇదివరకు చేసేవాళ్ళు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? యజ్ఞాలు చేయడం వల్ల ఆ యజ్ఞ అధిపతులు ఎవరైతే దేవతలు ఉంటారో ఆ దేవతలు ఆనందపడతారు. ఆ దేవతలందరూ ఎవరు? కృష్ణుడి యొక్క డిఫరెంట్ పార్ట్స్. హ్యాండ్స్ ఇంద్రుడు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అనమాట. డైరెక్ట్ గా మనం కృష్ణుని ఆనంద పెడితే మిగిలిన వాళ్ళని కూడా ఆనందపడతారు. ఏ విధంగా అయితే మన గర్భంలో మన పొట్టలో మనం అన్నంగా ఇస్తే, అన్నం కూర మనం ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నామో, చేతులు కాలు వాటికి కూడా శక్తి వస్తుంది కదా. అలా కాదండి, ఈ చేతిలో గులాబ్ జామున్ ఉంది, ఈ చేతిలో గులాబ్ జామున్ ఉంది, ఈ చేతులు మాత్రం ఎంజాయ్ చేస్తుంటే అవి ఎప్పటికీ ఎంజాయ్ చేయలేవు. అవి తీసుకెళ్లి నోటికి ఇచ్చి తర్వాత పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ చేతులు ఆనందం వచ్చింది, శక్తి వచ్చింది. లేదు మేమిద్దరం ఎంజాయ్ చేస్తామంటే, లివింగ్ ఎంటిటీస్ జీవులు సొంతగా ఆనందపడలేరు. ఒక లివింగ్ ఎంటిటీ ఇంకొక లివింగ్ ఎంటిటీ కంబైండ్ అయినా కానీ ఆనందపడలేరు. కానీ ఆ ఇద్దరు కలిసి వారు కృష్ణుడికి అంటే ఆనంద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆనందపడతారు. అది యజ్ఞం అంటే. అదే విధంగా వాసుదేవ పర యోగాలన్నీ కూడా వాసుదేవ పర క్రియ, మనం చేసేటువంటి కర్మ ఫలాలు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. అనుకున్నటువంటి ఒకే ఒక కర్మ, అది తస్య దేవస్య సేవ, భగవంతుడి యొక్క సేవ. అందుకే వాసుదేవ పరాక్రియ, మనకున్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా అందించేవాడు కృష్ణుడే. వాసుదేవ పరం జ్ఞానం. పరం జ్ఞానం అంటే మనం ఎన్నో శాస్త్రాలు చదువుతాం, వాటన్నిటి లక్ష్యం పరం జ్ఞానం కృష్ణుడు. చాలా మంది తపస్సులు చేసేది కూడా భగవంతుని తెలుసుకోవడానికి. ఆ భగవంతుడు కృష్ణ భగవానుడు. వాసుదేవ పరో ధర్మం. ఎన్నో ధర్మాలు ఉన్నాయి, కానీ కృష్ణ భక్తి పరో ధర్మం అని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. వాసుదేవ పరాగతి, అందరి యొక్క చర్మ లక్ష్యం. చాలా మంది చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, అంగారకుడు గ్రహం దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, కానీ అందరి లక్ష్యం గోలోకధామ్, గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. మన సొంత ఇంటికి మనం తిరిగి వెళ్ళడం, అది మన పరాగతి. ఇప్పుడు 4వ ప్రశ్నకు సమాధానం అండి. 4వ ప్రశ్న ఏంటి? భగవంతుడి యొక్క పురుషావతారాలు ఏంటి? పురుషావతారాలు ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే కర్ణోదక్ష, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి నుంచి ఈ భౌతిక విశ్వంలోకి కర్ణోదక్షగా ఎంటర్ అవుతారండి. ఇలా ఎంటర్ అయిన తర్వాత కృష్ణుడు ఇలాగా జస్ట్ ఒక స్పేస్ లో పడుకొని ఉంటారు. ఆయన కర్ణోదక్ష విష్ణు అంటారు. ఆయన యొక్క శ్వాస ఉచ్ఛ్వాసల నుంచి ఎన్నో విశ్వాలు బయటకు వస్తాయి. ఆయన ఒక్కసారి అని గాలి పీల్చుకుంటున్నప్పుడు విశ్వాలను ఆయన లోపలికి వెళ్తాయి. మళ్ళీ ఇలా అన్నప్పుడు మళ్ళీ విశ్వాలను బయటకు వస్తాయి. అంటే విష్ణుమూర్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలో విశ్వాలన్నీ పుడతాయి, ఎన్నో యుగాలు జరిగిపోతాయి. ఆ యుగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇదంతా ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనే. అంటే ఆ ఒక్క గ్యాప్ లోనే మనము
ఎన్ని యుగాలు, కలియుగాలు, ఎన్ని ద్వాపర యుగాలు, ఎన్ని ఎన్ని చతుర్యుగాలు, ఎన్ని మనం చూస్తున్నాం చూడండి. మనకు 100 ఏళ్ళు అంటే ఎంతో అనుకుంటాం, కానీ విష్ణుమూర్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసతో గడిపి చూస్తే ఆ 100 ఏళ్ల కాలం ఎంతండి? అసలు ఇన్సిగ్నిఫికెంట్, ఒక ఫ్లాష్. మనం ఆ తక్కువ టైంలో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక 10-15 ఏళ్ళు భక్తి చేసినా కానీ నీకు గోలోకాన్ని ఇస్తానంటున్నాడు కృష్ణ. మరి చూడండి, అంత తక్కువ టైం మనం ఈ మానవ జన్మలో భక్తి చేసినా కానీ మనకు అంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. సో కృష్ణ ఫస్ట్ కర్ణోదక్ష విష్ణువు వస్తారు, ఆ తర్వాత ప్రతి విశ్వంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. గర్భోదక్ష విష్ణువు, ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే లక్ష్మీది ఇక్కడ పాద సేవనం చేస్తుంది, గర్భోదక్ష విష్ణువు అంటారు. ఈ గర్భం నుంచే బ్రహ్మదేవుడు వస్తారు. ఆ తర్వాత లివింగ్ ఎనిటీస్ అని జీవులందరూ వస్తారు. ఆ జీవులు ప్రతి ఒక్క జీవుల హృదయంలో కాదు, ప్రతి ఒక్క అణువులోకి వెళ్ళిపోతాడు కృష్ణ. ఆయన క్షీరోదక్ష విష్ణు అంటారు. ఇలా పరమాత్మ. మీరు ఈ ఫోటో చూసినట్లయితే ఒకసారి ఒక డిసేపుల్ ప్రభుపాదులు వారు అడుగుతారు, ప్రభుపాద్ మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ కూర్చొని ఉంటారా, నిలబడి ఉంటారా, పడుకొని ఉంటారా అనగానే, ఈ సత్యం తెలుసుకోవడానికి యోగులు హిమాలయాలలో కొన్ని జన్మల పాటు, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సులు చేస్తున్నారు. ఇది నీకు నేను ఫ్రీగా చెప్తానన్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పరమాత్మను చూస్తూ ఉంటారు, ఎప్పుడు కృష్ణుడితో సంగత్యంలో ఉంటారు కాబట్టి ప్రభుపాదుల వారు అన్నారు ఆయన నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడి ఉన్నారో తెలిసే కారణం కూడా చెప్పారు. ఎందుకంటే జీవుడు ఎన్నో జన్మల నుంచి కృష్ణుడి వైపు ఇలా తన తల తిప్పి ఇలా తిరిగి చూస్తున్నాడు. ఏదో ఒక రోజు భక్తి చేస్తాడు, నా వైపు తిరిగి చూస్తాడు, ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. కూర్చుంటే మళ్ళీ ఎక్కడ విరామం తీసుకుంటాను అనుకోకుండా నిలబడి ఉన్నాను, అంటే రెడీగా ఉన్నాను. ఎప్పటికప్పుడు నా వైపు తిరిగి చూస్తాడు, ఎప్పటికప్పుడు నా హరినామాన్ని జపిస్తాడు, ఎప్పటికప్పుడు భక్తి చేస్తాడు, తను ఇమ్మీడియట్గా నేను గోలోకాన్ని తీసుకెళ్లాలని అని నిలబడి రెడీగా ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ. ఇకపోతే మూడో ప్రశ్న, అంటే ఆర్డర్ కొంచెం డిఫరెంట్ గా చెప్పారు మన శాస్త్రంలో, కూడా అలాగే ఫాలో అయ్యాను. వసుదేవుడికి పుత్రుడుగా దేవికి గర్భన భగవంతుడు ఎందుకు అవతరించాడు అంటే, ఇక్కడ మీరు చూడండి, కృష్ణుడు ఇక్కడ గోవర్ధన్ గిరిని ఎత్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనం ఒంగులు దూకులాట అంటాం. మీరు ఎప్పుడైనా ఆడారు ఈ ఆటలు? మీరు వీళ్ళు ఎవరైనా ఈ ఆటలన్నీ చిన్నప్పుడు? ఓకే, ఎనీవే లీవ్ ఇట్. ఇక్కడ చూడండి, కృష్ణుడి యొక్క నోటిలో అన్ని విశ్వాలని చూస్తున్నది యశోదమయ్య. ఇక్కడ చూడండి, జస్ట్ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చినందుకే తన బాక్స్ మొత్తాన్ని బంగారంలో మార్చాడు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద సర్పం మీద డాన్స్ చేస్తున్నాడు కృష్ణ. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చెట్లు, అంటే వీళ్ళు నలకువ మణిగ్రీవ, వీళ్ళు చెట్లుగా బంధించబడితే కృష్ణుడు చిన్న బాలులాగా ఆ 2 చెట్లను పెకిలించేశాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవకి తన గర్భంలో కృష్ణుడు ఉన్నప్పుడు అందరు దేవతలు ఆ జైల్లోకి వచ్చేవారు అనమాట. ఒక కాంతివంతంగా ఉండేది జైలు మొత్తం. ఇక్కడ చూడండి, రాసలీల, కృష్ణుడు వస్త్రాపహరణం చేస్తున్నది. ఇక్కడ మనకున్నటువంటి జనాలందరూ వీటన్నిటిని మర్చిపోతారు, ఈ లీలలన్నిటినీ. ఈ వస్త్రాపహరణ నీళ్ళొక్కటి పట్టుకుంటారు, రాసలీల. మీ కృష్ణుడు ఏంటండి ఇంతమంది ఆడవాళ్ళతోటి ఉన్నాడు అని ఇమ్మీడియట్ గా హేళన చేస్తారు. సరేనండి, కృష్ణుడు ఇంతమందితో ఉన్నాడు, మీకు ప్రూఫ్ ఏంటి, ప్రమాణం ఏంటి కృష్ణుడు అంతమందితో రాసలీల చేశాడు అనగానే, ప్రమాణం ఏంటా, మీ భాగవతంలోనే ఉందండి అని వెంటనే అంటారు. అవునా, మరి మా భాగవతంలో 7 రోజులు 7 పగళ్ళు ఇలా ఒక కొండని, ఒక 7 ఏళ్ల వయసులో 7 రోజులు 7 పగలు చిటికిన వేలు మీద ఎత్తి ఎడం చేతి చిటికిన వేలు మీద పెట్టాడు కృష్ణుడు. అది మీకు కనిపించలేదా భాగవతంలో? యశోదమ్మయ్య నోరు తెరవమన్నప్పుడు, మట్టి తిన్నామన్నప్పుడు విశ్వాలనే తన గర్భంలో తన నోట్లో చూసినట్టు, అది మీకు కనిపించలేదా? ఒక పెద్ద కాళీయ సర్పం మీద కూర్చొని తన విషం మొత్తం తీసేశాడు డాన్స్ వేసి. అంత చిన్న బాలుడు, అంత పెద్ద పాముని మీరు ఒక చిన్న నాగుపాము మీద డాన్స్ చేయండి కావాలంటే వెళ్ళి. అది కనిపించలేదు మీకు? అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే కృష్ణుడు చేసినటువంటి ఈ గొప్ప గొప్ప లీలలన్నిటిని మనం మర్చిపోతాము, కానీ ఈ రాసలీల ఒక్కటి మనం గుర్తుంచుకుంటారు, ఎందుకు హేళన చేయడానికి. సో కాబట్టి కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుని భగవద్గీతలో చెప్తారు, ఎవరైతే ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా జన్మ, నా పుట్టుక, కర్మ, నేను చేసినటువంటి పనులు, జన్మ కర్మ చ మే దివ్యం, అవి చాలా ట్రాన్సెండెంటల్, దివ్యం. వాటిని ఎవరైతే తత్వంగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ లేకుండా గోలోక ధామాన్ని ఇస్తానన్నారు కృష్ణ. వీళ్ళందరూ ఋషులండి, ఈ గోపికలందరూ. మీకు నాకు నువ్వు రామా నీ అందరికి మేము మోహితులం అయిపోయాం, మమ్మల్ని భార్యలుగా స్వీకరించంటే నేను ఇప్పుడు ఏకపత్ని వ్రతం వచ్చే జన్మలో ద్వాపర యుగంలో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ చేసుకుంటానంటే ఆ ఋషులు గోపికలుగా మారుతారు ఇక్కడ. సో
ఒక తల్లికి బిడ్డకి మధ్యలో ఎంత పవిత్రమైన రిలేషన్ ఉంటుందో ఈ గోపికలకి కృష్ణుడికి మధ్యలో కూడా అంతే పవిత్ర, అంతకన్నా కొన్ని వేల కోట్ల పవిత్రమైన రిలేషన్. ఇది 8 ఏళ్ల వయసులో జరిగిందండి ఈ లీల. మీరు చూసినట్లయితే భాగవతాన్ని. సో కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్వీట్నెస్ ఆఫ్ కృష్ణ వన్ షుడ్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. భగవంతుడి యొక్క అన్ని శక్తులను తెలుసుకున్న తరువాతే భగవంతుడి యొక్క లీలను అర్థం చేసుకునేటువంటి క్వాలిఫికేషన్ మనకు వస్తుంది. కానీ ఎవరన్నా భగవంతుని హేళన చేసినా గాని ఈ లీలలన్నిటినీ చూసి ఆహా కృష్ణుడు ఏంటి గోవర్ధన్ గిరిని ఇలా ఎత్తాడు, కృష్ణుడు ఏంటి నోట్లో ఇన్ని విశ్వాలు ఉన్నాయి, కృష్ణుడు ఏంటి కాళీసర్పం ఇలా చేశాడు, ఇలా వింత వింతలన్నీ కృష్ణుడు ప్రవర్తించినప్పుడు ఎవరైనా కృష్ణుడికి అట్రాక్ట్ అయితే ఆ అట్రాక్షన్ ద్వారా వాళ్ళని గోలోకధామని తీసుకెళ్తారు. పోనీ ఎవరైనా కృష్ణుడి హేళన చేస్తున్నా, ఏంటి మీ కృష్ణుడు ఇలా రాశిలో చేస్తున్నాడు, అలా హేళన చేసినాడే నాకు అట్రాక్ట్ అయ్యారు, అలా చేసినా వాళ్ళని కూడా గోలోకధామని తీసుకెళ్తాను. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కూడా ఇలాంటి పాజిటివ్స్ కృష్ణ చేస్తున్నాడు చూడండి. సో అందుకు ఈ 3వ ప్రశ్నకు సమాధానం ఇదండి. సో ఈ విధంగా మనము 4 ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో ఒకసారి మళ్ళీ మనము రివైజ్. ఫస్ట్ 7 మనం సూత కోసం సమాధానం 2 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత మనం చేసేటువంటి పనికి మొత్తం కూడా ఆ 2 ప్రశ్నలకు సమాధానం ఏంటి? భక్తి. కృష్ణ భక్తే అందరికీ శాస్త్రాల సారాంశం, అందరికీ శ్రేయస్సును కలిగించేది కూడా కృష్ణ భక్తి. ఆ భక్తి ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకున్నాం. ఆ భక్తిలో పురోగతి ఎన్ని 14 స్టేజెస్ అవి కూడా తెలుసుకున్నాం. తర్వాత కృష్ణుడు మాత్రం ఎందుకు పూజించాలి అది కూడా తెలుసుకున్నాం. తర్వాత 4వ ప్రశ్నకు సమాధానం పురుషావతారాలు ఏంటో అవి కూడా తెలుసుకున్నాం. గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు, కర్ణోదక్ష విష్ణు. తర్వాత 3వ ప్రశ్నకు సమాధానం ఎందుకు దేవకి గర్భన పుట్టాడు. ఓకే, సో మీరు ఇవన్నీ రీక్యాప్ చేసినట్లయితే గురుగారు ప్రణామాలు చేశారు. తర్వాత భక్తి గురించి, తర్వాత భక్తి మనం చేసేటువంటి పని ఎందుకు భక్తిగా ఉండాలని, తర్వాత భక్తిలో పురోగతి 14 స్టేజెస్. ఇక్కడ మనం కొంచెం కష్టపడాలి అనర్థ నివృత్తి దగ్గర. అంటే మనం సాధువుల సాంగత్యంలో ఉంటూ ప్రతిరోజు మనం ప్రయత్నిస్తుండే హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ. ఇక్కడ ఎందుకు కృష్ణుడు మాత్రం పూజించాలని, ఇక్కడ ముగ్గురు విష్ణువు, కర్ణోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు మీరు చూడొచ్చు. ఇక్కడ ఎందుకు దేవికి గర్భంలో పుట్టాడు, భగవంతుడి యొక్క లీలలతోటి మనందరినీ అట్రాక్ట్ చేయడానికి. సో అదండి, రేపు 3వ అధ్యాయం చర్చించుకుందాం. ఓకే, సో అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆల్రెడీ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అదే స్టార్టింగ్ లో చెప్పారు కదా 16 years కే బయటకు వచ్చారని, అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అర్థం కావట్లేదు ఏంటండి? 16 years కే అదే వ్యాస మహర్షి పుట్టారని అన్నారు కదా. ఓకే, ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనకు చూసినట్లయితే మనకు జనరల్ గా ప్రెసెంట్ అయితే మినిమం 9 months కదా టైం. 9 months, కానీ 16 ఏళ్ల పాటు ఆయన గర్భంలోనే ఉన్నారు. అవి చాలా దివ్యం అండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు ఒక పిండాన్ని తీసుకెళ్లి ఒక కుండలో పెట్టి దాన్ని 100 భాగాలుగా చేసి ఒక్కొక్క పిండ నుంచి మళ్ళీ కౌరవులందరూ వచ్చేలా చేశారనమాట. ఈ టెక్నాలజీ అంతా ఉంది. ఇప్పుడు మనకు అది దాన్ని ఏమంటారు, ఎంబ్రియో టెక్నాలజీలో చేస్తున్నారు. మనకి టెక్నాలజీస్ ఉన్నాయండి మన శాస్త్రంలో. మనకు అర్థం చేసుకోవడానికి కష్టం, కానీ సైంటిఫిక్ గా అర్థం చేసుకోవచ్చు, వీటిని భక్తిపరంగా కూడా అర్థం చేసుకోవచ్చు వీటిని. సో అవి కేవలం ఆధ్యాత్మిక పరంగానే పాసిబుల్. ఇది సైంటిఫిక్ గా మనం వెళ్తే కొంచెం కష్టం, కానీ దీని వెనుకున్నటువంటి భక్తి రహస్యం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలోకి రావడానికి శుకదేవ గోస్వామి కూడా వెనుకాడారు. ఆయన ఆల్రెడీ కృష్ణ భక్తుడు. అంటే మనమేం అర్థం చేసుకోవాలంటే ఇది ఎంత మాయా ప్రభావితంగా ఉందో అర్థం చేసుకోవాలి. అది మన ఈ భక్తి కంక్లూజన్ తీసుకోవాలి మనం. సో కాబట్టి ఇలాంటి మాయా ప్రభావం యొక్క శక్తి నుంచి బయటపడడానికి శుకదేవ గోస్వామి పరుగులు పెడుతూ కృష్ణ భజన చేయడానికి వెళ్ళాడు. మనం ఎంత పరుగులు పెట్టు కృష్ణ భక్తి చేయాలండి. అలాంటి కంక్లూజన్ మనం తీసుకుందాం. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి ఎవరికైనా డౌట్స్? సో సెషన్స్ కొంచెం బోర్ కొడుతుండొచ్చు మీకు, అంటే ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాయి, వినగలుగుతున్నారా? 1 hour సేపు ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ గా లేకున్నా కానీ కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినండి.
స్లోగా మనం 19 అది చాప్టర్లు కంప్లీట్. ప్రభుజీ ఇప్పుడు భక్తి స్టేజెస్ చెప్పారు కదా సంథింగ్ అవునవును. ఆహా. నిజంగా మన లైఫ్ లో రీచ్ అవ్వగలమా అంత స్టేజ్ వరకు నిజంగా మనకి ఖచ్చితంగా, నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్. అది కూడా విత్ ఇన్ దిస్ లైఫ్ టైం, నో డౌట్. ప్రాక్టికల్ ప్రూఫ్ ఏంటంటే, నేను చెప్పకూడదు, గురువు గారి యొక్క కృప ద్వారా నేను చాలా మంది ఇస్కాన్లో ఉన్నటువంటి భక్తులు ఎంతో క్రూరమైనటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి ఈ కలియుగంలో భాగవతాన్ని తీసుకొచ్చి చదివి చెప్పడానికి అసలు అసలు ఎలా పాసిబుల్ అండి? మనం ఆల్రెడీ ప్రోగ్రెసివ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు అంటే ఇప్పుడు అటెండ్ అవుతున్న వాళ్ళందరూ 1 hour సేపు కార్యక్రమాలని పక్కన పెట్టి ఇది వినడానికి ఎలా పాసిబుల్ అయిందండి? అంటే ఎంతో కొంత మన హృదయంలో కృష్ణుడి ఇన్స్పిరేషన్ లేకుండా అది జరగదండి. గురువు గారి యొక్క కృప మనం అందరికి వచ్చి ఆ కృష్ణుడు మన పరమాత్మ రూపంలో ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం భక్తి వైపు అట్రాక్ట్ అయిపోతున్నాం. కాకపోతే దీన్ని కొంచెం ఫ్యానిన్ చేస్తూ కొంచెం చేస్తూ ప్రభుపాదులు వారు అన్నారు, ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తూ ఈ 4 నియమాలు పాటిస్తే, 16 మాలలు జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ తుది శ్వాస వరకు మనం ఇది పాటిస్తే ఖచ్చితంగా మనం ఆ లెవెల్కి వెళ్తాం. మనం ఆ లెవెల్కి వెళ్లకుండా ఈ నియమాలు పాటిస్తూ 16 నియమాలు జపం చేస్తూ 2వ లెవెల్లో ఉన్నా కానీ చివరి దశలో మనల్ని 14వ స్టేజ్ వరకు తీసుకెళ్తాడు కృష్ణ. ఎందుకంటే కృష్ణుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, ఇప్పటికిప్పుడు మనం శుద్ధ భక్తులుగా మార్చేస్తాడు. అది కృష్ణుడు చెయ్యాలి. కృష్ణుడు ఎప్పుడు చేస్తాడు? తన శుద్ధ భక్తులు మనకు రికమెండ్ చేస్తే. శుద్ధ భక్తులు ఎప్పుడు రికమెండ్ చేస్తారు మనల్ని? వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మనం అట్లీస్ట్ ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తే. మనం ఏదో ఆ లెవెల్కి రీచ్ అవుతామో అవ్వలేమో అది మనకు అనవసరం. మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, ఫాలో అయిపోతాం మన జీవితాంతం. దట్స్ ఇట్. ఒక్క సెకండ్ మార్చేస్తాడు కృష్ణ ప్రతిదీ. ఎప్పుడు? మన సిన్సియారిటీని చూసినప్పుడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఈ లైఫ్లో ఆ లెవెల్కి రీచ్ అవ్వచ్చు కూడా. అది ఫ్యాక్ట్. రీచ్ అవ్వడం ఏంటి? ఈ దేహంతో వైకుంఠ విమానాలకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. తుకారాం మహారాజు ఈ దేహంతోనే వెళ్ళాడు. ఆయన అందరూ చూస్తుండగానే వైకుంఠ విమానాన్ని ఎక్కారు. ఏం చెప్పారు ఆయన? హరే కృష్ణ రామ, ఈ 3 పదాలు పలకండి అన్నారు. ఈ 3 పదాలతో మనకి హరే కృష్ణ మంత్రం ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఉన్నటువంటి శక్తి మనం తక్కువ అంచనా వేయకూడదండి. మనం శ్రద్ధగా కానీ పఠిస్తే మన లోపల ఉన్నటువంటి చెడు అలవాట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అది ఫస్ట్ ప్రూఫ్. ఇందాకనే చెప్పాను మన శ్లోకంలో, వైరాగ్యం జ్ఞానం ఈ 2 వస్తాయి. వైరాగ్యం అంటే ఇక భౌతిక కార్యకలాపాల పట్ల నాకు ఇంట్రెస్ట్ స్లోగా తగ్గిపోతుంది. ఇది టెస్ట్. ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవచ్చు. వారు భక్తి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డిటెస్ట్ ఒక డిటెస్ట్ వచ్చింది అనమాట. టేస్ట్ వెళ్ళిపోద్ది వాటి మీద. ఇది ప్రూఫ్. ఖచ్చితంగా ఈ లైఫ్లో మనము ఈ విత్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ వీ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్. ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫాలో 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్. హరే కృష్ణ మంత్రం. మాంసానికి, మగువలకి, మత్తుకి, మోసాలకి వీటికి దూరంగా ఉంటూ హరినామాన్ని పట్టుకుందాం, మంత్రానికి దగ్గరగా. నో డౌట్ ఎట్ ఆల్. గురువు గారి కృప రావడంలో మనకు చెప్పారు, వాళ్ళు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. స్టేజెస్ క్రాస్ అవ్వడానికి మినిమం మనకి ఎన్ని ఇయర్స్ అని పడుతుంది, ఏమైనా ఉంటుందా? ఒకే ఈ 14 స్టేజ్లు చెప్పారు కదా, కానీ శాస్త్రాలు అంటారు ఒకే ఒక స్టేజ్ ఏంటంటే హరే కృష్ణ మంత్రం చెప్పడం, డైరెక్ట్ గా హరే మాధుర్య అనుభవం. 14th స్టేజ్ భగవంతుని మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవడం. ఈ 2 స్టేజ్లో ఉంది. హరే కృష్ణ మంత్రం చెప్పడం, డైరెక్ట్ మనం ఆ స్టేజ్కి వెళ్ళడం. కానీ మనకి ఇప్పుడు అలా ఎందుకు రావట్లేదు అంటే, ఇన్ని స్టేజ్లు ఎందుకు ఉన్నాయంటే మనం ఎంతో అనర్థాలు చేస్తున్నాం కాబట్టి. మన ఇదివరకు ఎన్నో కొంచెం పాపాలు ఉండి ఇప్పుడు కూడా మనకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మన ఫోర్స్ ఉంది కాబట్టి. కానీ మనం అలా ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గానే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఈ అనర్థాలను వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఒకటి, ఎలాంటి పొజిషన్లో ఉన్నాయి ప్రతిరోజు ప్రతి సెకండ్ నేను ధ్యాయాంస్తు వంశస్థి యశస్త్రి సంధ్యం, ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఈ 4 నియమాలని 16 మాలలు జపించాలి, హరికృష్ణ మంత్రం జపించాలని. ఇది ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా అది బై ప్రొడక్ట్గా ఆ స్టేజెస్ వచ్చేస్తాయండి మనకు. మనం వాటి కోసం ఇండివర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను 7th వరకు మనం ఇండివర్ పెట్టాలని. అంటే మనం హరికృష్ణ మంత్రం జపించడం 4 నియమాలు. అది అలా మనం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మిగిలిన స్టేజ్లు వచ్చేస్తాయి. సో చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, ఏంటంటే ప్రభుజీ మేము చేస్తున్నా కానీ మధ్యలో మేము విడిచిపెడితే ఏం జరుగుద్ది అని. భగవంతుడు అంటారు భగవద్గీతలో, నేహా వికర్మ నాశోస్తి ప్రత్యవయన విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ జన్మలో కొంచెం ప్రయత్నించి
కొంచెం మంది వెనక్కి వెళ్తే అలాంటి వాళ్ళ కృష్ణుడు ఏమంటారు అంటే వచ్చే జన్మలో మంచి వైష్ణవ కుటుంబంలో కానీ మంచి డబ్బున్న కుటుంబంలో కానీ, డబ్బున్న కుటుంబం అంటే వాళ్ళు గుళ్ళు కట్టించే వాళ్ళండి, వాళ్ళ సొంతగా ఆనందించే వాళ్ళు కాదు. అలాంటి కుటుంబంలో పుట్టి మళ్ళీ నీ భక్తి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే విధంగా చేస్తారన్నారు. ఎవరైతే వెనక్కి వెళ్తే, నియమాలు పాటిస్తూ భక్తి చేయకుండా వెనక్కి వెళ్తే, కానీ ఎవరైతే నియమాలు పాటిస్తూ భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా చివరిలో మనకు భగవంతుడు మనం స్మరించుకోవడం ఫెయిల్, భగవంతుడు మనల్ని స్మరించుకొని మనల్ని 14 స్టేజెస్ మనకు క్రాస్ చేస్తాడు మనల్ని. ఎప్పుడు మనం ఎండీవర్ పెట్టినప్పుడు. ఈ ఒక్క క్వాలిటీ మన సిన్సియారిటీ చూపిస్తే చాలు, ఆ డైరెక్షన్ మనం ఎండీవర్ పెడితే నథింగ్ ఎల్స్ విల్ స్టాప్ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే భగవంతుడు అన్నాడు ఐ విల్ ప్రొటెక్ట్, నేను పరిత్రాణాయ సాధునం, నేను ప్రొటెక్ట్ చేస్తాను సాధును నా భక్తులని అని హామీ ఇచ్చాడు కృష్ణ భగవద్గీతలో. ఇంకా మనకు భగవంతుడు హామీ ఇచ్చాడు, భక్తులు ఫాలో అవుతున్న వాళ్ళు మనకి ఎదురుగా కనిపిస్తున్నారు, భక్తి ప్రాసెస్ మన ఇంటి దగ్గరికి మన చెవులోకి వచ్చి పడుతుంది. మనం చేయాల్సింది ఏంటండి, కాస్త మన హృదయాన్ని ఓపెన్ చేసి వాటిని ఫాలో అవ్వడం. ఇంకేముందండి, అన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకేం కావాలి ఈ ప్రపంచంలో మనకు? భగవద్ధామానికి వెళ్ళడానికి కావలసిన అన్ని భౌతిక ప్రపంచాలు మనకు ఉన్నాయి, నరకానికి వెళ్ళి తిరిగి కిందికి వెళ్ళిపోవడానికి కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఏది కావాలని చూస్ చేసుకోవడం మన డిటర్మినేషన్తో ఉందండి. ఆ డిటర్మినేషన్ ఒక్కోసారి మనకు లేనప్పుడు అలాంటి డిటర్మినేషన్ ఉన్నటువంటి సాధువుల సాంగత్యంలో ప్రతిరోజు తప్పకుండా వాళ్ళ పాదాలు పట్టుకున్నట్టు వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళు మనల్ని వదిలేసినా వాళ్ళు మనం వదిలిపెట్టకూడదు. అలా పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సక్సెస్ గ్యారంటీ అండి, నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్. సాధువులు మనం పట్టుకుని మన నియమాలు పాటిస్తున్నప్పుడు. సో అదండి రామ్ గారు. సో ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను, క్షమించండి. రేపు మళ్ళీ మనం 3వ చాప్టర్ కలుసుకుందాం. నేను వీలైతే మినిమం 1 అవర్ కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఓకే, అందరూ ఒకసారి చెప్పండి అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరు 10 నిమిషాల సమయం స్పెండ్ చేసి 108 మాలలు కాదు, 16 మాలలు చేయాలి. 108 సార్లు చెప్పడానికైనా, 108 సార్లు అంటే ఒక మాల అని అర్థం. మీరు అందరూ అట్లీస్ట్ ఒక మాలనే చేస్తున్నారా? 108 సార్లు హరే కృష్ణ మంత్రం చెప్తున్నారా ప్రతిరోజు? అందరూ ఎవరన్నా కానీ చెప్పలేకపోతే ఖచ్చితంగా ప్రయత్నించండి. 10 నిమిషాల టైం పడుతుంది. ఉదయాన్నే లేచినప్పుడు కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడు కుదిరితే అప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ఒకసారి చెప్పడం కాదు, అలా 108 సార్లు చెప్పండి, 108 సార్లు పలకండి. అలా పలకడం వల్ల మనకు హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక తెలియకుండానే శక్తి వస్తుంది మనకు, భగవంతుడికి ఒక కృప అందుతుంది మనకు. ఓకేనండి, మరొకసారి అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. రేపు కలుసుకుందాం మళ్ళీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.